యేసయ్య నామంలో మనందరినీ సమకూర్చి మనకి ప్రేరణ కల్పించి ఈరోజు ఈ సంఘం వచ్చి దేవుని మహిమపరచడానికి అందరినీ తీసుకొచ్చిన దేవాది దేవునికి ఒకసారి స్తుతులు స్తోత్రాలు చెప్పి ఈరోజు ఏదైతే వాక్యం దేవుడు మనకి ఇచ్చున్నారో ఆ వాక్యం ఏ మాత్రం కూడా మనకి అర్థం కాకుండా ఉండకూడదు. అన్నీ మనకు అర్థమయ్యేట్టుగా తండ్రి అనే దేవుని యేసయ్య నామంలో పరిశుద్ధాత్మ మనకు అర్థం చేపించాలని వేడుకుని ప్రార్థన చేసి యేసయ్య నామంలో సమర్పిస్తున్నాను. ఆమేన్. అసలే మనం ఒక నెల రోజుల నుంచి చూస్తే వివాహం సంబంధించిన దాంట్లో 10 ఆజ్ఞల గురించి మనం మాట్లాడుతున్నాం. మనకు ధ్యానం భాగం మనకు దేవుడు ఇచ్చినారు. ఇంకా ఈరోజు కాకుండా ఇంకొకటో రెండో ఏదో ఉంటుంది. ఇప్పుడు చూస్తే ఈ 10 ఆజ్ఞలు మనం తండ్రి అనే దేవుడు సినాయి పర్వతంలో మోసేకు ఏదైతే 10 ఆజ్ఞలు ఇచ్చారో దాని ఆధారం చేసుకుని మనం వివాహం సంబంధించిన ఈ 10 ఆజ్ఞల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. మరి ఇంతవరకు 10, 9, 8 అయిపోయింది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఏంటంటే ఏదో 10 ఆజ్ఞలు తీసుకొచ్చి ఏదో 10 ఆజ్ఞలు వివాహం సంబంధించి ఇచ్చేస్తున్నామని. అలా కాదు. మనకి దేవుడు ప్రత్యేకంగా ఈ వివాహం సంబంధించిన 10 ఆజ్ఞల్లో ఏం చేస్తున్నారంటే, ముందు దేవుడు మోసేకి ఇచ్చిందని మనం చూస్తున్నాము. ఆ తర్వాత ఏం చేస్తున్నామంటే దాని మూల భాష నుంచి బాగా గట్టిగా మనం తర్జుమాలు చేసుకుని దాన్ని అర్థం చేసుకుని ఆ తర్వాత ఏం చేస్తున్నాం, వివాహం సంబంధించిన దీనికి మన ఆజ్ఞలు కల్పిస్తున్నాం. ఇప్పుడు ఈరోజు మనం చూడబోయేది 7వ ఆజ్ఞ, దాని తర్వాత 6వ ఆజ్ఞ. ఈ 2 ఆజ్ఞలు మనం చూసుకుందాం. మరి 7వ ఆజ్ఞ అనగానే ఇది చూడండి, బైబిల్ మనం మొదలుపెట్టి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మన బైబిల్ మొదలు పెడితే పూర్తిగా ఈ సృష్టికి సంబంధించింది, దాంట్లో ఎస్పెషల్లీ మనుషులకు సంబంధించింది. మీరు చూడండి, ఏదైనా వచనం చూడండి, మన జీవితంలో దాన్ని పోల్చుకోవచ్చు, మన జీవితంలో దాన్ని తీసుకోవచ్చు. ఇది ఇలాగేం చెప్పేసి ఏ వచనం తీసుకున్నా కానీ అలా అనేటప్పుడు ఇప్పుడు మనం మాట్లాడేది వివాహం సంబంధించింది. ఇప్పుడు వివాహం అనేది 100 మంది ఉన్నారంటే ఎంతమంది వివాహం జరుగుతుంది? అంటే వాడు 50 + 15 చెప్తున్నాడు. 100 మంది ఉన్నారంటే ఎంతమంది వివాహం జరుగుతుంది? ఆల్మోస్ట్ 100 మంది జరుగుతుంది. ఎందుకంటే వివాహం వద్దనే వాళ్ళు చాలా తక్కువ. మేబీ ఒకరిద్దరు ఏదైనా డిఫెక్ట్ వల్ల ఉండొచ్చు ఏమో కదా, లేకపోతే సరిగ్గా సెట్ అవ్వకుండా ఏదో ఉండొచ్చు. అందరికీ కావాల్సిందే. ఇప్పుడు మనుషులకు సంబంధించిన జీవితమా కాదా? ఇది వివాహ జీవితం అనేది చాలా ముఖ్యమైన జీవితం. ఈ వివాహ జీవితంలో ఎంతమంది సంతోషంగా ఉన్నారని చూస్తే అందరు సంతోషం కనిపిస్తారు, బయటికి కనిపిస్తారు. మరి ఎంతమంది లోపల ఏమేమి ఉందనేది మనకు తెలియదు. నేను మాట్లాడేది విశ్వాసుల జీవితంలోనే మాట్లాడుతున్నా. బయటికి కనిపించదు, అన్నీ ఇక్కడే ఉంటుందన్నమాట. ఎందుకు అన్నీ ఇక్కడే ఉంటుందంటే లోకస్తులు బాగుంటారు. లోకస్తులు బాగుంటారు. ఎందుకు బాగుంటారంటే వాళ్ళకి గురి ఒకటే, ఏంటి, నేను పుట్టాను, పెరుగుతున్నాను, చదవాలి, మంచి ఉద్యోగం తీసుకోవాలి, లేకపోతే ఒక వ్యాపారం చూసుకోవాలి, నా జీవితానికి కావాల్సిన దాన్ని నేను సమకూర్చుకుని నేను మంచిగా బతకాలి. ఇది ఒకటే కదా ఉద్దేశం, అవునా కదా? దీని తప్పితే ఏమన్నా ఉందా? పిల్లలు కూడా ఇదే స్టోరీ కంటిన్యూ అవుతుంది, వాళ్ళ పిల్లలు అదే స్టోరీ కంటిన్యూ అవుతుంది. మరి విశ్వాసులకు ఇది ఉంది, ఈ భాగం అయితే ఉంది. ఇది లేదని చెప్పము, ఇది చేస్తే తప్పుని కాదు. ఈ లోకంలో బతకడానికి ఏం కావాలో అది మనం చేసుకుంటాం. మరి విశ్వాసులు ఏమవ్వాలి? ఇది చేస్తూ యేసయ్య పోలికలో మారాలి కదా. మరి ఇవన్నీ చేస్తూ యేసయ్య పోలికలో మారాలి అంటే ఇక్కడ ఒక చిన్న పర్సంటేజ్ డిఫరెన్స్. అంటే ఏంటి అంటే, లోకం ఎంతవరకు పెట్టుకోవాలి, యేసయ్య పోలికలో మారాలంటే మనం ఎంతవరకు ఈ లోక జీవితంను చూసుకోవాలి, పరలోక జీవితం దేవుడితో ఉండబోయే జీవితంకి మనం ఎంత సమయం పెట్టాలి అనే ఈ ఒక పోరాటం ఉంటుంది, విశ్వాసులకైతే ఉంటుంది. ఈ పోరాటంలో గెలవాలి, యేసయ్య పోలికలో మనం మారాలి. మరి ఈ పోరాటం చిన్నదా పెద్దదా అంటే అన్నిటికన్నా పెద్దది ఈ పోరాటమే.
మరి అన్నిటికైనా సులభమైంది కూడా ఈ పోరాటమే. అన్నిటికైనా పెద్ద పోరాటం ఇదే, అన్నిటికైనా సులభమైన పోరాటం కూడా ఇదే. పెద్ద పోరాటం అంటే ఏంటి అంటే, పరిశుద్ధ గ్రంథం ఏం చెప్పింది అని తెలియకపోతే ఇది చాలా పెద్ద పోరాటం, దీన్ని చేయలేము. మరి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్పింది అని చూసుకుని దాన్ని మాత్రం పరిశుద్ధాత్మ దేవునితో మనం పాటిస్తే, ఆయన సన్నిధి సహవాసం ఉంటే చాలు. అంటే మనను పూర్తిగా మనం సమర్పించుకుంటే ఇది చాలా తేలికైన విషయం. ఈ పని చేయరు. ఈ పని చేయకుండా ఏమవుతుంది, పరిశుద్ధాత్మను పక్కన పెట్టేసి మనం ఏం చేస్తాం, బైబిల్ చదువుతాం, పాటలు పాడేస్తాం, ప్రార్థన అన్నీ చేసుకుంటాం, అన్నీ ఉంటుంది మనకి. మరి పరిశుద్ధాత్మ దేవుడు సహవాసం మాత్రం మన దగ్గర ఉండదు. అప్పుడు మనం గెలవలేము, దేంట్లో ఆత్మీయ మన జీవితంలో గెలవలేము. అందుకని ఇది గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ముఖ్యం ఇది. అలాగే మీరు ఇక్కడ కాదు, ఎక్కడ ఏ సంఘంలో కూర్చున్నా కానీ వాతావరణం మిమ్మల్ని కంట్రోల్ చేసేట్టుగా పెట్టుకోకండి. వాతావరణం అంటే పక్కనుండే వాళ్ళు నిద్రపోతారు, పోనివ్వండి. వాళ్ళు నిద్రపోతున్నారని మనం టైర్డ్గా ఉండాలని ఏమన్నా ఉందా? లేదు. పక్కనుండే వాళ్ళు ఫోన్ చూసుకుంటారు, పక్కనుండే వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు. ఇక్కడ కూర్చునే లోకంలో ఏమేం చేయాలి అన్నీ చేసేవాళ్ళు సంఘంలో ఉంటారు, తెలుసా మీకు? అంతమంది ఉన్నారు, అన్నీ జరుగుతుంటుంది. ఇదన్నీ దేని జరుగుతుందంటే, సాతాను పెట్టిన దూత ఉన్నాడే ఆ ఒక్కడు, వాడు పని చేస్తాడు. మరి మన సంఘంలో సాతాను దూతలు పెట్టడు. ఎందుకంటే ఎన్నోసార్లు పెట్టింటాడు. మొదటిసారి ఒకరిని పెట్టింటాడు, వాడి వల్ల అవి ఉండదు. అందరూ వాక్యం చూసి ఉంటారు, ప్రార్థనలు వింటాము, ఆరాధన వింటాము. మరి పెంచుంటాడు, ఇద్దరిని పెట్టింటాడు. ఇలా పెంచి ఇప్పుడు 1000 లక్షలు అలా పెట్టింటాడు. ఇప్పుడు మరి ఎంతమంది ఉన్నా పని రాదు కదా. నిజమైన దేవుని సంఘం అంటే ఏంటి? సాతాను దూతలు ఎంతమంది పెట్టినా వాళ్ళు ఏం చేయలేరు. ఆ డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలంటే వాడు ఇంకా పెంచుతూనే ఉంటాడు, తెలుసా మీకు? వాడి దగ్గర అంతమంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు తెలుసా మీకు? కోట్లాది మంది ఉన్నారు, ఒకరిద్దరు కాదు. అవసరమైతే అంతమందిని కూడా అందరూ మానేండ్రా, రెండ్రా ఇక్కడికి, వీళ్ళని ఏదైనా చూద్దామని వస్తాడు, అన్నీ చేసుకుంటాడు. మరి మనం ఏం చేయాలి? వాడిని ఓడించాలి కదా. అదేనమాట. ఈరోజు అలాంటి ఒక నిర్ణయంతో ఏం చేద్దాం, అందరూ అలర్ట్గా ఉండి దేవుడు ఏదైతే వర్తమానం ఇచ్చున్నారో అది ఏమని చూద్దాం, సరేనా? సిద్ధమైన అందరూ? హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనకిచ్చిన వివాహ జీవితంలో దేవుడు ఇచ్చిన 7వ ఆజ్ఞ ఏంటి అని ముందు మోసేకు దేవుడు సినాయి పర్వతం పైన ఇచ్చిన 7వ ఆజ్ఞ ఏంటి అని చూస్తే, బైబిల్ తీసుకోండి, చదవండి. నిర్గమకాండం 20:14 వచనం చదవండి. నిర్గమకాండం 20:14, ఎక్సోడస్ 20:14 చదవండి. విభచరింపకూడదు అంటే మీకు అర్థమై ఉంటుంది. ఏముంది ఇంగ్లీష్లో? దౌ షాల్ట్ నాట్ కమిట్ అడల్టరీ అని ఉంది. విభచరించకూడదు అంటే ముందు విభచారం అంటే ఏంటిని తెలియాలి, తెలిస్తేనే కదా. అందుకే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన విషయములు ఏమీ లేదు, అది అర్థం చేసుకోండి. ఒక మానవ జీవితముకు ఏమేమి కావాలో అన్నీ చెప్పబడింది. ఇది మనం ధ్యానం చేసేటప్పుడు దేవుడు మనకి అర్థం చేపించాలి. ఇక్కడ విభచరించకూడదు ఏదో ఒకటి అంటే ఏంటి అని చూస్తే, ఇక్కడ చూడండి, అడల్టరీని మాట్లాడుకుంటాం, లేకపోతే విభచారం అని మాట్లాడుకుంటాం. విభచారం అంటే ఏంటి అంటే, దేవుడు భార్యాభర్తలను ఏర్పరిచింది. అంటే ఒక భార్య ఓ భర్తతో కలవాలి అంటే అది దేవుని ప్రణాళిక అనుకోండి. మరి కలిపేది దేవుడు కాదు, అర్థం చేసుకోండి. చాలామంది అనుకుంటారు దేవుడే కలిపారు అని చెప్పేసి. కలిపేది దేవుడు కాదు. మీరు కలవడానికి దేవుడు మిమ్మల్ని సిద్ధపాటు కల్పిస్తాడు. అర్థమైందా లేదా? ఇలాంటి విషయంలో ఈరోజు చాలా వస్తుంది, లోతుగా అర్థం చేసుకోండి. మీ ఇద్దరిని పెళ్ళిలో కలిపేది దేవుడు కాదు, మీ ఇద్దరు పెళ్ళిలో కలవడానికి సిద్ధపాటు విడివిడిగా దేవుడు ఇస్తాడు, అంతే. అర్థమైందా? ఇప్పుడు అది అర్థం చేసుకోండి. ఇప్పుడు విభచారం అంటే ఏంటంటే, భర్త భార్య ఈ లైంగిక సంబంధం అంటాం కదా, అంటే సెక్సువల్ ఇంటర్ కోర్స్,
ఓపెన్గా మాట్లాడిస్తున్నాడు దేవుడు. అందుకని అందరూ వినండి, అందరు నోట్స్ చేసుకోండి. ఈ విషయములు బయటలో మీకు ఎవరు మాట్లాడరు, మాట్లాడినా డీసెంట్గా మాట్లాడేసి వెళ్ళిపోతారు. అర్థమైందా? ఓకే. ఇప్పుడు భర్త భార్య వీళ్ళు అయిన తర్వాత వీళ్ళకి పెళ్ళి అనేది ఎంత ఒక పవిత్రమైంది అనేది దేవుడు చూస్తున్నారు. ఎలా చూస్తున్నారంటే ఒక్క భర్తకి ఒక్క భార్యనే. అంటే మీరు పాత నిబంధన గ్రంథం ఇవన్నీ తీసుకుంటే అప్పుడు దేవుడు అనుమతించాడు. అర్థమైందా? ఆ రోజుల్లో దేవుడు అనుమతించింది అది. మరి ఇప్పుడు కొత్త నిబంధనలో మనం ఒక్క భర్త అంటే ఒక్క భార్యనే, ఒక్క భార్యకు ఒక్క భర్తనే. ఇప్పుడు ఏదైతే వీళ్ళు భర్త భార్యలు అవ్వారో వీళ్ళ ఇద్దరు లోపల ఈ శరీరం సంబంధమైన ఈ లైంగిక సంబంధం అంటే సెక్సువల్ ఇంటర్కోర్స్ అంటారు కదా, వీళ్ళు భర్త భార్య కాకుండా, భార్య భర్త కాకుండా వీళ్ళు బయటలో ఎవరితోనా ఇలాంటి సంబంధం పెట్టుకుంటే దాని విభచారం అంటారు. అర్థమైందా? దాని ఏమంటారు? విభచారం అంటారు. మీలో ఎవరన్నా ఇప్పుడు వినేవాళ్ళు, ఆన్లైన్ ఉండేవాళ్ళు, ఇక్కడ ఉండేవాళ్ళు, తర్వాత వినబోయే వాళ్ళు ఎవరన్నా ఇలాంటి సంబంధాలు మీరు దీని ముందు మీ పాత రోత జీవితంలో కలిగి ఉన్నవారైతే బాగా అర్థం చేసుకోండి. దీని ముందు కలిగి ఉన్నవారైతే అది దేవుని వల్ల శమింపలేని పాపమైతే కాదు. అర్థమైందా మీకు? దేవుడు శమించే పాపములనే ఉండేది. దేవుడు శమిస్తాడు, దేవుడు దాన్ని ఆ పాపమును శమిస్తాడు. మరి శమించే ఆ దేవుడు ఒక్కటి కోరుకుంటాడు. ఏం కోరుకుంటాడంటే ఇంక మీద ఇలాంటి పనులు చేయకూడదని కోరుకుంటాడు. అర్థమైందా? ఒకసారి దేవుడి దగ్గర వచ్చిన తర్వాత దీని ముందు అలాంటి జీవితంలో ఉండింటే అది శమించబడలేని పాపమైతే కాదు, దేవుడు శమించే పాపమే అది. అందుకని దేవుడు శమించుతాడు. మరి శమించిన దేవుడు ఏం చెప్తాడు? ఇంకా దీంట్లో ఇలాంటి జోల్లో నువ్వు ఉండగో, మారు, దేవుని దగ్గరవు అని చెప్తాడనమాట. ఓకే. ఇప్పుడు యోహాన్ 3:16 అందరికీ తెలుసా? జాన్ 3:16 తెలుసా? అందరికీ తెలుసు, ఎందుకంటే మెమరీ వర్స్. మరి యోహాన్ 3:17 ఎవరైనా తెలుసా అంటే ఎవ్వరీ తెలియదు. దాని తర్వాత ఉండే వర్సే కదా, ఎవ్వరీ తెలియదు. మరి ఇక్కడ చూస్తే ఎంత గొప్ప సంగతి ఇక్కడ పెట్టినాడంటే దేవుడు. చదవండి యోహాన్ 3:17. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. తండ్రి అయిన దేవుడు యేసుప్రభు వారిని దీని ముందు లోకముకు పంపించింది ఈ లోకం పైనే తీర్పు తీర్చడానికి కాదు. మరి దేనికి పంపించారు? ఆయన ఈ లోకమును రక్షించడానికి పంపించారు. అర్థమైందా ఇప్పుడు? అందుకని దీని ముందు ఇలాంటి పాపములు ఏదైనా చేసి ఉంటే, ఎలాంటి పాపం చేసినా కానీ మనకు క్షమించి మనను దేవుని బిడ్డలుగా తీసుకోవడానికి యేసుప్రభు వారు వచ్చేసి వెళ్ళిపోయారు. మరి ఒక్కసారి ఆ పాపం నుంచి తప్పించి వచ్చిన తర్వాత దేవుడి దగ్గర జీవితం మనం జీవించేటప్పుడు ఏం చేయకూడదు? మరి ఆ పాత రోత జీవితంకు వెళ్ళిపోకూడదు. అది ఎక్కడ చెప్పబడింది అని చూస్తే ఇప్పుడు చూడండి, యోహాను 8:4 మీకు అందరికీ తెలిసిన ఒక కథ. ఇది కథ అంటే జరిగింది అక్కడ, మీకు అందరికీ తెలిసింది. చదవండి, ఆ వచనం చదవండి. యోహాను 8:4. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువించవలనని ధర్మశాస్త్రంలో మోసే మనకు ఆజ్ఞాపించెను కదా, అయినను నువ్వేమి చెప్తున్నావని ఆయన అడిగిరి. చాలు. ఇప్పుడు చూడండి, ఈ వచనం, ఈ స్టోరీ మనకు తెలుసు. ఏం చేశారు యూదులు పెద్దవాళ్ళందరూ? ఏం చేశారంటే ఒక అమ్మాయిని, ఒక స్త్రీని తీసుకొచ్చి యేసయ్య దగ్గర వచ్చారు. యేసయ్య ఒక చోట్ల కూర్చుంటే స్త్రీని పట్టుకొచ్చేసి ఏమంటున్నారు? ఈ స్త్రీ వ్యభిచారం చేసింది అంటే అర్థం ఏంటి? తన భర్తకు కాకుండా ఇంకోరితో లైంగిక సంబంధం పెట్టుకునింది, వ్యభిచారం చేసింది. ఇప్పుడు వ్యభిచారం చేసిన ఈ స్త్రీని మోసే ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలి అనేది శిక్ష. మరి మేము నీ దగ్గర తీసుకొచ్చాము, నువ్వేమంటావు అని చెప్పేసి.
మీకు వాళ్ళ ఉద్దేశం తెలుసు. ఈ స్టోరీ వినేటప్పుడు మీకు తెలుసు, వాళ్ళ ఉద్దేశం తెలుసు. ఏమని? యేసయ్యని ఎలాగైనా ఇరికించాలని వచ్చారు వాళ్ళు కదా. ఎందుకు, ఎలా ఇరికించాలని వచ్చారు? యేసయ్య కనికర సంపన్నుడు, కృప కలిగిన ఒక వాళ్ళకైతే కృప కలిగిన వ్యక్తి. ఏదన్నా వస్తే, ఎవరన్నా ఏదన్నా అయితే వెంటనే చేసి వాళ్ళకి సహాయం చేయాలని కోరుకునే వ్యక్తి. అందుకని ఇప్పుడు 2 పనులు జరగచ్చు. యేసయ్య వచ్చేసి 2 విషయాలు చెప్పాలి. ఏమని? తప్పు చేసింది చంపేయని చెప్పొచ్చు. తప్పు చేసింది చంపేయని చెప్తే వీళ్ళేమంటారు? నువ్వెవడు తీర్పు తీర్చని అడుగుతారు. పోనీ వదిలేయండి అంటే అప్పుడు కూడా అదే అడుగుతారు. ఏం గవర్నమెంట్ లేదా, రోమ వాళ్ళు లేదా, రాజ్యం లేదా, అది లేదా, ఇది లేదా, నువ్వు కూడా వదిలేస్తావా అంటారు కదా. మరి అందుకని యేసయ్య ఏం చేశారు? వీళ్ళందరూ మాట్లాడేటప్పుడు ఇక్కడ చూడండి, స్త్రీని పట్టుకొచ్చారు కానీ స్త్రీతో వ్యభిచారం చేసిన పురుషుణ్ణి పట్టుకురాలా. ఎందుకంటే ఇక్కడ ఆది నుంచి ఇప్పుడు వరకు చూస్తే వ్యభిచారం అనగానే స్త్రీలనే చూస్తున్నారు. ఆ వ్యభిచారం చేసిన పురుషుల్ని ఎవరు వ్యభిచారకుడు అని ఎవరిని చెప్పట్లేదు. ఉందాలాగా లేదు. ఇప్పుడు యేసయ్య అదేం అడగల. యేసయ్య ఏం చేశారు? వీళ్ళన్నీ మాట్లాడుతుంటే కింద కూర్చుని మాడప్పుడు ఒకే ఒక మాట అన్నారు. ఏమన్నారు? కరెక్టే, స్త్రీ తప్పు చేసింది, వ్యభిచారం చేయకూడదు. మోసేకి దేవుడిచ్చిన ధర్మశాస్త్రం వల్ల ఆ ఆజ్ఞ ప్రకారం స్త్రీకి శిక్ష పడాల్సిందే అని చెప్పేసి ఆయన శిక్షించకూడదని చెప్పలా, శిక్షించమనే చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? శిక్షించండి. మరి మోసే ధర్మశాస్త్రం మీరు చెప్తున్నారు కాబట్టి ఆ ధర్మశాస్త్రంలో ఎవరు పాపులకు లేదో వాళ్ళే శిక్షించాలి కదా. మీలో ఎవరి పాపం లేదో వాడు మొదటి రాయి ఇస్తురు అని చెప్పారా లేదా? చెప్పేసి ఆయన ఏం చేశారు? తల వంగి కింద ఏదో రాస్తున్నారు, ఏదో చేస్తున్నారు అక్కడ. మరి కాసేపు అయిన తర్వాత అక్కడ ఆయన అలా ఉండేటప్పుడు ఏం జరుగుతుందని కూడా ఆయనకు తెలుసు. ఏం జరిగింది? పెద్దవాళ్ళు ఏం చేశారు? వాళ్ళకి వెంటనే అర్థమైంది. పెద్దవాళ్ళు మెల్లిగా వెంటనే మొదలుపెట్టారు బయలుదేరడానికి. ఈ చిన్న వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళకి అర్థం కాకపోయినా లేట్గా అర్థమైతే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు అక్కడ మిగిలింది ఎవరు? స్త్రీ. ఒక స్త్రీ మిగిలింది. యేసయ్య అక్కడే ఉన్నారు కదా. మరి యేసయ్య తలెత్తి చూస్తే అక్కడ ఒక్కరు లేరు, స్త్రీ ఉన్నింది. స్త్రీ దగ్గర యేసయ్య అడిగింది ఏంటమ్మా, నిన్ను శిక్షించడానికి ఎవ్వరికి అర్హత లేదా అని యేసయ్య ప్రశ్న వేశారు. అప్పుడు 11వ వచనం చదవండి. అదే యోహాను 8:11వ వచనంలో ఆ స్త్రీ సమాధానం చెప్తుంది. చెప్పండి, చదవండి. అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇంకా పాపం చేయకుమని ఆమెతో చెప్పాను. అర్థమైంది ఇప్పుడు యేసయ్య ఏం చేశారని? యేసయ్య ఏం చేశారు? అంతమంది వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆ స్త్రీకి ఆ దండనిచ్చి, అంటే శిక్షించే అర్హుడు యేసయ్య ఒక్కడే. ఎవరు? యేసయ్య ఒక్కరే అక్కడ అర్హత కలిగిన వ్యక్తి ఆ స్త్రీని దండించాలంటే, శిక్షించాలంటే. మరి ఆ అర్హత లేని వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అర్హత ఉన్న యేసయ్య ఏం చెప్పారు? వాళ్ళు వెళ్ళిపోయారు కదా, నేను కూడా నిన్ను శిక్షించాను, మరి నువ్వు వెళ్ళిపో, ఇంక మీద ఈ పని చేయగో అంటే యేసయ్య దేనికి వచ్చినట్టుగా? రక్షించడానికి వచ్చినట్టు. యేసయ్య వచ్చింది దేనికి? రక్షించడానికి, శిక్షించడానికి రాలా అనేది మనకి ఇక్కడ తేటగా అర్థమైంది. ఇది మనం అర్థం చేసుకుని ఇప్పుడు చూడండి, దీన్ని మనసులో పట్టుకుని వివాహంలో ఏడవది ఆజ్ఞ ఏంటి అని చూడముందు ఇంకొకసారి మనం ఏం చేయొచ్చు అంటే, ఆ మోసేకు దేవుడిచ్చిన ఆజ్ఞను ఒకసారి చూసుకుంటే ఏం చెప్పారు ఆయన? నిర్గమకాండం 20:14లో వ్యభిచారం చేయకూడదు అని చెప్పేసి అక్కడ ఇవ్వబడింది. మరి ఇక్కడ ఈ వ్యభిచారం అనగానే మనకు ఏమొస్తుందంటే సెక్సువల్ సిన్ అంటారు. ఏమంటారు దాన్ని? సెక్సువల్ సిన్ అంటారు. అంటే లైంగిక సంబంధమైన పాపం. లైంగిక సంబంధం అంటే దాని ఏమర్థం అంటే సెక్సువల్ రిలేషన్ అన్నమాట. లైంగిక సంబంధమైన పాపం, దానికి సంబంధించిన పాపం ఇది. ఇప్పుడు బైబిల్ దీన్ని ఏం చెప్తుంది, పరిశుద్ధ గ్రంథం దీన్ని ఏం చెప్తుంది అని చూస్తే, దీని ముందు మనం మాట్లాడినట్టుగా సెక్సువల్ సిన్ అంటే లైంగిక సంబంధమైన పాపం చేసిన వాళ్ళు అని అనుకుంటే, భార్య భర్త, భర్త భార్య
ఈ ఇద్దరి మధ్యలో జరగవలసిన ఈ సంబంధం ఇంకా భార్య ఎవరితో పెట్టుకున్నా కానీ భర్త ఎవరితో పెట్టుకున్నా కానీ అది సెక్సువల్ సిన్. అది దేవుడు అస్సలు ఒప్పుకోరు. ఎందుకు అనేటప్పుడు ఇక్కడ బైబిల్ ప్రకారం, కొత్త నిబంధన ప్రకారం ఒక భర్తకి ఒక్క భార్యనే, ఒక్క భార్యకి ఒక్క భర్తనే. ఒక పురుషుడు ఇంకో పురుషుడితోనో లేదు ఇంకొక స్త్రీతోనో పరిశుద్ధ గ్రంథం అనుమతించలేదు. గట్టిగా చెప్తున్నా, ఒక పురుషుడు ఒక స్త్రీ వీళ్ళిద్దరి మధ్యలోనే ఈ లైంగిక సంబంధం పరిశుద్ధ గ్రంథం అనుమతించింది. అందుకని ఈ పాపం కింద పడిపోతే ఏంటంటే బాగా అర్థం చేసుకోండి, పాపములు వచ్చేసి పరిశుద్ధ గ్రంథం ప్రకారం పాపములు అన్నీ ఒకే రకమైనది కాదు, వేరే వేరే రకమైంది. వేరే వేరే రకమైన పాపములకు వేరే వేరే స్థాయిలో ఏముంటుంది, శిక్ష ఉంటుంది. ఇప్పుడు ఈ లైంగిక సంబంధమైన ఈ పాపం వచ్చేసి రెండు విధముగా, లైంగిక సంబంధమైన పాపం ఏంటి, రెండు విధముగా జరుగుతుంది. మొదటి విధముగా ఏంటంటే పెళ్ళైన వాళ్ళు, భార్య భర్త పెళ్ళైపోయింది, పెళ్ళైన తర్వాత ఈ భర్త కానీ భార్య కానీ వీళ్ళిద్దరు కాకుండా ఇంకోరితో పెట్టుకుంటే దాని విభచారం అంటారు. అడల్టరీ అని ఇంగ్లీష్లో చెప్తారు. మరి పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళి కాకుండా ఉండేటప్పుడే ఇలాంటి లైంగిక సంబంధం ఎవరితోనా పెట్టుకుంటే దాన్ని ఏమంటారు, ఫోర్నికేషన్ అంటారు. ఇంగ్లీష్లో అయితే ఏమంటారు, ఫోర్నికేషన్ అంటారు. తెలుగులో ఏమంటారు తెలుసా, ఫోర్నికేషన్ జారత్వం అంటారు. ఏమంటారు, జారత్వం. పెళ్ళికి ముందు ఇలాంటి సంబంధాలు పెట్టుకుంటే అది జారత్వం. పెళ్ళి అయిన వాళ్ళు భార్యాభర్తలు కాకుండా ఇంకోరికి పెట్టుకుంటే దాన్ని ఏమంటారు, విభచారం అంటారు. రెండు కూడా తప్పే. ఈ రెండు కూడా, జారత్వం తప్పే, విభచారం కూడా తప్పే. పరిశుద్ధ గ్రంథం గట్టిగా చెప్తుంది. 2 సార్లు అక్కడ రాయబడి చూడండి, రెండు కూడా తప్పే. అందుకని మనం ఏం చేయకూడదు, ఇలాంటి తప్పులు చేయకూడదు. మరి ఇక్కడ దేవుడు చెప్పేది ఈ సెక్సువల్ సిన్లా జారత్వం కానీ లేకపోతే విభచారం కానీ చేస్తే అది ఉండే పాపములనే ఉచ్చ స్థాయిలో ఉండే పాపం, దానికి శిక్ష కూడా ఎక్కువ అని దేవుడు ఇక్కడ తేటగా చెప్తున్నారు. అందుకని ఇలాంటి పనులు మనం చేయకూడదు. ఇక్కడ చూడండి, ఇది ఎక్కడ రాయబడింది అంటే ఆదికాండం 39:9 వచనం. ఆదికాండం 39 అధ్యాయం 9వ వచనం చదవండి. జెనిసిస్ 39 9th verse. ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం చదవండి. నీవు అతని భార్య అయ్యందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. ఇప్పుడు ఆదికాండం 39 అధ్యాయం రాగానే మీకు వెంటనే గుర్తు రావాలి, ఏం తెలుసా, యోసేపు. ఎవరు గుర్తు రావాలి, యోసేపు స్టోరీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఈ వచనం ప్రకారం చూస్తే యోసేపు పొటిఫార్ ఉన్నాడు కదా, పొటిఫార్ తెలుగులో ఏమంటారు ఆయన, పొటిఫారేనా ఏమంటారు, ఓకే. యోసేపు అక్కడ ఐగుప్తులో అమ్ముడు పోయి ఉంటాడు. యోసేపు ఇక్కడ చూడండి, ఇక్కడ వినండి. యోసేపు ఐగుప్తులో తన సహోదరులు అమ్మేసి ఉంటారు కదా, అమ్మి అక్కడ ఆ జీవితంలో ఉండేటప్పుడు పొటిఫార్ అనే ఒక వ్యక్తి దగ్గర చేరుతాడు. ఆయన పెద్ద ధనవంతుడు. అక్కడ చేరి ఉండేటప్పుడు ఆ ఇంటి కంట్రోల్ అన్నీ, ఆ ఇంటి అడ్మినిస్ట్రేషన్ అన్నీ, ఇంట్లో చూసుకునేది అన్నీ కూడా ఆయనే, ఎవరు, యోసేపు చూసుకుంటాడు. అంత నమ్మకమైన వ్యక్తిగా ఆయన అక్కడ ఎదిగుంటాడు. ఇప్పుడు ఈ యోసేపు పైన ఆ ఇంటి యజమానుడు భార్యకి ఓ కన్ను, ఏంటి, ఎలాగన్నా ఈ లైంగిక సంబంధంకు ఇతనితో మనం చేసుకోవాలి అని చెప్పేసి ఓ దురాశ పట్టిపోయి ఏం చేస్తుంది, ఇది 2-3 సార్లు దాని అరేంజ్మెంట్ అంటే పిలుస్తుంటుంది అనమాట. అప్పుడు యోసేపు చెప్పిందే ఏం చెప్తున్నాడంటే, చూడు నీ భర్త
ఈ ఇంట్లో ఏమేమి ఉందో, ఈ ఇంటికి సంబంధించింది ఏమేమి ఉందో అన్నీ నా వశం పెట్టాడు, నిన్ను తప్ప. ఎందుకు అంటే నువ్వు తనకు భార్య కాబట్టి నిన్ను తప్ప అన్నిటినీ ఏం తెలుసా, పొటిఫార్ వచ్చేసి ఆ ఇంటి యజమానుడు ఏం తినాలి, ఎప్పుడు తినాలి, ఏ బట్టలు వేసుకోవాలని దీని నుంచి అన్నీ చూసుకునేది యోసేపు. అలాంటి ఒక ఇంట్లో ఉండే వాతావరణంలో అన్నీ నా వశం ఉంది, నువ్వు ఒకటి తప్ప. ఎందుకు అంటే నువ్వు ఆయన భార్య కాబట్టి. సో ఇలాంటి ఒక స్థాయి నన్ను పైకి తీసుకొచ్చిన నమ్మకమైన ఇంటి యజమానుడికి నేను ఎలా ద్రోహం చేస్తాను అని చెప్పలా. ఏం చెప్పాడు అక్కడ, దేవునికి వ్యతిరేకంగా నేను ఎలా ఇలాంటి ఒక దుర్మార్గమైన ఒక కార్యం, అంటే అక్కడే రాసిన ఇంగ్లీష్లో విక్కడన్స్ ఉంది, దుర్మార్గమైన కార్యముని నేను ఎలా చేయగలను దేవునికి వ్యతిరేకంగా. మరి దేవునికి వ్యతిరేకం అంటే పొటిఫారుకి వ్యతిరేకం కదా, పొటిఫారుకు కూడా వ్యతిరేకమే. మరి ముందు యోసేపు దేవునికి వ్యతిరేకం అది. ఎందుకంటే దేవుని దృష్టిలో ఈ పాపం వచ్చేసి సహించలేని పాపం. ఆయన ఒప్పుకోడు, ఆయన అస్సలు ఒప్పుకోడు. అర్థం చేసుకోండి. ఎందుకు అనేటప్పుడు రెండు కారణాలకు దేవుడు ఒప్పుకోడు. మొదటి కారణం ఏంటి అనేటప్పుడు, ఇది ఏం చేస్తుంది, భార్య భర్త లైంగిక సంబంధంను వీళ్ళు బయట ఎవరితోనో పెట్టుకుంటే ఇది ఏం చేస్తుందంటే, దేవుడు ఏదైతే ఒక భర్తకు భార్యకు ఒక పరిశుద్ధమైన పవిత్రమైన జీవితమును ఏర్పాటు చేసి ఉన్నారో ఆ జీవితంలో ఇది ఏమవుతుందంటే కలుషితం అవుతుంది, కంటామినేట్ అవుతుందా లేదా. ఇప్పుడు భర్త భార్య ఉన్నారు, వాళ్ళ వివాహ జీవితం ఉంది, దీంట్లో భార్య తప్పుడు దారి వెళ్ళినా భర్త తప్పుడు దారి వెళ్ళినా ఇది కాదు కదా దేవుని ఉద్దేశం ఇది కాదు అనేటప్పుడు అప్పుడు వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు బయటికి వెళ్ళిపోతే అక్కడ కలుషితం లోపలొస్తుంది, అంటే ఇంకోటి లోపలొస్తుంది, ఎవరో ఒకరి సంబంధం లోపలొస్తుంది. దేవుడు ఒప్పుకోరు. ఇది మొదటి కారణం. రెండవది కారణం ఏంటి అనేటప్పుడు, దేవుడు నమ్మకం పైనే పునాది నమ్మకం. భార్య భర్తకు వివాహం అయిందంటే దాని పునాది ఏంటి, నమ్మకం. ఈ నమ్మకం పైనే పునాది వేసిన ఈ నిబంధనలు ఉన్నాయే, ఇది ఏమవుతుంది, ఊగుతుందన్నమాట. ఇది రెండవది కారణం. ఈ రెండు కారణాల చేత దేవుడు దాన్ని అస్సలు ఒప్పుకోడు. ఇంకోటి, అది చాలా ఘోరమైన తీవ్రమైన ఒక పాపం అన్నమాట. ఇప్పుడు ఈ రెండు కారణాలు ఏంటి అని మనం కొంచెం తేటగా చూసుకుంటే, మొదటి కారణం ఏం చూసాం, మొదటి కారణం ఇది వివాహమైన భార్య కానీ భర్త కానీ వివాహ జీవితంలో వీళ్ళు ఏం చేయకూడదు, భార్య కానీ భర్త కానీ బయటలో ఏం చేయకూడదు, ఇంకోరితో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. ఇప్పుడు అలా పెట్టుకుంటే వీళ్ళు ఏం చేస్తారు, బయట నుంచి ఒక కంటామినేషన్ తీసుకొస్తున్నారు, బయట నుంచి కలుషితంను తీసుకొచ్చి వీళ్ళ జీవితంలో పెట్టుకుంటున్నారు. ఇది మొదటి కారణం. ఇది ఎందుకు ఈ పాపం అంత పెద్దగా ఇది కనిపిస్తుందంటే, ఇక్కడ చూద్దాం. మనం ఒక్క వచనం తీసుకుంటాము, దాని 3 విధానంగా. అందరూ అలర్ట్గా ఉండండి, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన పార్ట్కి వచ్చాము. ఎవరికైనా నిద్ర మొహం ఉంటే వెళ్ళి మోంకొడికి వచ్చేయండి, చాలా అవసరం. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 13:4, హెబ్రీయులకు రాసిన పత్రిక 13:4 దాంట్లో ఏముంది అని చూస్తే, ఈ వచనం మనం ఏం చేస్తామంటే 3 సార్లు మూల భాష నుంచి ఒక్కొక్క పదమును మనం తీసేసి దాన్ని తర్జుమా చేసుకుని 3 సార్లు 2 సార్లు చూస్తాము. అప్పుడు మనకి తేటగా అర్థమవుతుంది ఇది ఎంత లోతైన విషయం దేవుడు చూస్తున్నారు అనేది. హెబ్రీయులు 13:4 చదవండి. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను, పానుపు నిష్కలంకమైనది గాను ఉండవలను. వేశ్య సంఖ్యలను వ్యభిచారకులను దేవుడు తీర్పు తీర్చును. ఓకే, చెప్పండి. వేశ్య సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ఓకే, ఇక్కడ చూడండి, వివాహం వచ్చేసి అన్ని విధానములుగా చదవండి,
వివాహం అన్ని విషయంలో ఘనమైనది. వివాహం అన్ని విషయములలో ఘనమైనది అని ఉంది కదా. ఈ అన్ని విషయములలో అనేది సరైన తర్జుమా కాదు. సీరియస్గా అర్థం చేసుకోండి. చదివిన వచనమే మరి మనం ఎలా అర్థం చేసుకున్నాం నార్మల్గా అలా కాదు అర్థం. ఇక్కడ చూడండి, వివాహం అనేది అన్ని విషయములలో ఘనమైనది అని ఉంది కదా. ఇక్కడ అన్ని విషయంలో అని ఉంది కదా, ఇది సరైన తర్జుమా కాదు. ఇట్ ఈస్ నాట్ అ రైట్ ట్రాన్స్లేషన్. ఇది సరైన తర్జుమా కాదు. అంటే ఏంటి అని చూద్దాం. ఇప్పుడు చూడండి, మ్యారేజ్ ఇస్ అంటే దీని తర్వాత చెప్పింది వివాహం అనేది అన్ని విషయములలో ఘనమైనది కాదు. ఏం చెప్పబడింది? వివాహం అనేది అన్ని విషయములలో ఘనమైనదిగా ఎంచబడింది అని చెప్పబడింది. దాని తర్వాత ఏం చెప్పబడింది? పానుపు అంటే ఏం తెలుసా? మంచం. పానుపు అంటే మంచం, పడుకుంటామే నైట్, ఆ మంచం. పానుపు నిష్కలంగమైనది గాను. నిష్కలంగం అంటే బెడ్ వచ్చేసి పడుకునే మంచం వచ్చేసి నిష్కలంగమైనది గాను ఉండవలను. మరి వేశ్య సంగులను విభచారులను దేవుడు తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు మీకు నార్మల్గా దీన్ని చూస్తే ఏమర్థమైంది అంటే, వివాహం అనేది అన్ని విషయములలో మంచిది, ఘనమైనది దేవుడు పెట్టాడు. తర్వాత మంచం వచ్చేసి నిష్కలంగా ఉండాలి, పడుకున్న మంచం వచ్చేసి మంచం నిష్కలంగా ఉండాలి అని. తర్వాత విభచారులను వేసే సంఘులను దేవుడు తీర్పు తీర్చాడు అని ఉంది. ఏం అర్థమైంది? ఇప్పుడు మూల భాష నుంచి మన ప్రతి ఒక 2-3 పదములు మార్చేటప్పుడు అప్పుడు మనకి సరైన అర్థం ఇక్కడ వస్తుంది. చూస్తే ఇన్ ఆల్ అని ఉంది కదా, అంటే వివాహం అనేది అన్ని విషయములలో అని ఉంది కదా. ఇక్కడ అన్ని విషయములలో అనే దీనికి మూల భాషలో ఏముందంటే లైంగిక సంబంధమైన విషయంలో అని ఉంది. మరి ఇక్కడ తర్జుమా చేసిన వాళ్ళు ఏం చేశారు? డీసెంట్గా చెప్పేశారు అన్ని విషయములలో అని చెప్పేసి. మరి ఎవరైతే దేవుడు ఎవరి ద్వారా రాబిచ్చారో పరిశుద్ధాత్మ ద్వారా పెట్టి ఇది ఏ బుక్ మనం చదివి హెబ్రియల్ కదా, పౌలు అంటారు, డౌట్లోనే చెప్తారనమాట. ఆ రాసిన గ్రంథకర్త లోపల ఏం పెట్టుకుని రాశాడు అంటే, పరిశుద్ధాత్మ దేవుడు పెట్టింది ఏంటంటే ఇది సెక్సువల్ సంబంధమైన ఆ రిలేషన్షిప్లో ఇది ఘనమైనది అనేది అర్థం. ఇన్ ఆల్ అంటే అన్ని విషయంలో అనేది కాదు. ఇక్కడ ఏంటంటే ఆ సెక్స్ లైంగిక సంబంధమైన విషయంలో ఏంటి ఘనమైనదిగా చూడాలి అని చెప్పేసి. తర్వాత చూస్తే వేశ్య సంఘులను విభచారులను దేవుడు తీర్పు తీరుస్తాడు. వేశ్య సంఘులు విభచారులు ఒకటా వేరు. వేశ్య సంఘులు అంటే పెళ్ళికి ముందు లైంగిక సంబంధం పెట్టుకునే వాళ్ళు. ఎవరు వీరు? ఫోర్నికేటర్స్ అంటారు పెళ్ళికి ముందు. మరి ఇంకోరు ఎవరు? విభచారులు అంటే పెళ్ళైన భార్యాభర్తలు వీళ్ళు కాకుండా ఇంకోరి దగ్గర ఇలాంటి ఒక పని పెట్టుకోవడం. అర్థమైందా? నిద్ర వస్తే వెళ్ళి మోంగడుకు రావాలి, కళ్ళు మూసుకోకూడదు. అర్థమైందా? ఇప్పుడు దీని తర్వాత చూస్తే మంచం ఏంటి? పానుపు ఏంటి? నిష్కలంగమైనది అంటే అర్థం ఏంటి? మనకి సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒకటి ఏంటి? పానుపు నిష్కలంగమైనది అంటే పెళ్ళైన భర్త భార్య ఆ మంచంను లైంగిక సంబంధంకు వాళ్ళిద్దరు తప్ప భర్త భార్యను వదిలేసి ఇంకో భార్యని తీసుకురావడం కానీ, భార్య భర్త లేని సమయంలో ఇంకోని తీసుకొచ్చి అలాంటి లైంగిక సంబంధం పెట్టుకోకూడదు అనేది అర్థం. పానుపు నిష్కలంగమైనది అంటే అదే అర్థం. అర్థమైందా? ఇది మూల భాషలోనే కరెక్ట్గా చెప్పబడింది. ఎందుకంటే ఈ బెడ్ అంటే మనం ఏమంటాం? మంచం నిష్కలంగా ఉండాలి అంటే మనం ఏం చేసుకుంటాం? ఒకవేళ భార్యాభర్తలు అలాంటి ఒక సంబంధం పెట్టుకున్నా ఎప్పుడు నీట్గా పెట్టుకోవాలి, ఉతికి పెట్టుకోవాలి ఇలా మనం అనుకుంటాం. కానీ మరి మూల భాష నుంచి అక్కడ ఏం అర్థం ఇచ్చారంటే ఈ బెడ్ అనే పదంకు గ్రీక్ భాషలో కొయిటే అంటున్నారు. ఏమంటున్నారు? కొయిటే అంటేనే దానికి అర్థం ఏంటంటే లైంగిక సంబంధం అనే అర్థం. ఏంటి? కొయిటే అంటేనే ఇంగ్లీష్లో సెక్సువల్ ఇంటర్ కోర్స్ అంటే లైంగిక సంబంధం పెట్టుకోవడమే. దానికి వీళ్ళు ఏం చేశారంటే
బెడ్ అని రాశారు. అలా రాయకూడదు. ఎందుకు అలా రాశారంటే ఈ తర్జుమా చేసే వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే యూఫెమిజం అనే ఒకటి ఫాలో అవుతారు. యూఫెమిజం అంటే ఏంటి అంటే ఒకటిని చెప్పాలి, అది ముఖం పైనే అంత గట్టిగా చెప్పకుండా ఏం చేస్తారంటే డీసెంట్గా వేరే పదాలను చెప్తారు. ఇప్పుడు మీరు ఆదికాండంలో ఆదాము అవ్వలను వచ్చేసి దేవుడు ఏదైనా వనం నుంచి బయటికి తోసిన తర్వాత ఆదాం అవ్వను ఎరిగెను అనిసి ఉంటుంది. ఆదాం అవ్వను తెలుగులో చూస్తే ఎరిగెను అనిసి ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఆదాం వచ్చేసి అవ్వతో ఈ సంబంధం శరీర సంబంధం పెట్టుకున్నాడు కాబట్టి కెయిన్ అబేలు వచ్చారు అని చెప్పడానికి ఆదాం అవ్వను ఎరిగెను అంటే డీసెంట్గా చెప్పడం. అర్థమైందా? దీని యూఫెమిజం అంటారు. ఇక్కడ అలా చెప్పారు. బెడ్ నుంచి వాళ్ళు వాడింది ఏంటంటే సెక్సువల్ ఇంటర్కోర్స్ నుంచి వాడకుండా లైంగిక ఒక సంబంధం అని చెప్పకుండా కొయిటే అనేది. బట్ కొయిటే అనేది గ్రేక పదంలో డైరెక్ట్గా దానికి అర్థం అదే. మరి ఇంగ్లీష్లో తర్జుమా చేసిన వాళ్ళు ఇలా చేశారు. ఎందుకంటే ఇంగ్లీష్లో ఈ కొయిటే అనే పదంకి కొయిటెస్ అనే ఇంగ్లీష్లో పదం ఉంది. కొయిటెస్ అంటే దాని అర్థం అదే, సెక్సువల్ ఇంటర్కోర్స్ అని అర్థం అన్నమాట. ఇప్పుడు దీన్ని పెట్టుకుని మనం ఈ వచనం చూసామనుకోండి, ఇప్పుడు ఏదైతే మూల భాషలో మనకు వచ్చిందో దీన్ని పెట్టుకుని మనం ఇప్పుడు ఈ వచనం ఇంకోసారి చదివితే హెబ్రియలు 13:4 వివాహం అన్ని విషయం కాదు కదా, ఇప్పుడు అన్ని విషయంలో మనం తర్జుమా చేసాం కదా. వివాహం అనేది లైంగిక సంబంధం, అంటే భార్యాభర్తలతో ఉండే లైంగిక సంబంధం దానికి ఘనమైనది. ఇప్పుడు అర్థం మారిందా? ఘనమైనది. ఇప్పుడు ఆ తర్వాత ఏముంది? పానుపు నిష్కలంగమైనది అనిసుంది. అంటే ఇక్కడ పానుపు బదులు ఏం పెట్టుకోవాలి? లైంగిక సంబంధం భార్యాభర్తలతో నిష్కలంగమైనది. అంటే దాని అర్థం ఏంటి? భార్య ఈ భర్తను వదిలేసి ఇంకోటితో ఇది పెట్టుకోకూడదు, భర్త భార్యను వదిలేసి ఇంకోటితో ఇది పెట్టుకోకూడదు. అర్థమైందా? ఓకే, నిష్కలంగమైనది అని చెప్పేసి. ఇప్పుడు ఇదన్నీ అయిన తర్వాత ఈ నిష్కలంగమైనది అని ఉంది కదా, నిష్కలంగమైనది, దీనికి ఇంగ్లీష్లో వాడు వచ్చేసి అన్డిఫైల్డ్ అని ఉంది. దీని అక్కడ మన గ్రేక పదంలో చూస్తే అమియాంటోస్ అని ఉంది. అమియాంటోస్ అంటే దాని ఏమర్థం అంటే ఇది కళత్త లేకుండా, కలుషితం లేకుండా ఇది పవిత్రంగా పరిశుద్ధంగా ఉండడం అని అర్థం. పవిత్రంగా పరిశుద్ధంగా ఉండడం అని అర్థం. ఇప్పుడు దీన్ని పెట్టి మనం మొత్తానికి మార్చితే మూల భాష అర్థం మనం పెట్టుకుంటే వివాహం అనేది లైంగిక సంబంధించిన దాంట్లో ఘనమైనది. తర్వాత ఇక్కడేముంది? భార్యాభర్త మధ్యలో ఉండే ఈ లైంగిక సంబంధం కలుషద లేనింది, అన్డిఫైల్డ్ కదా, కల్మిషం లేనింది, కలుషద లేనింది. అంటే భర్త కానీ భార్య కానీ ఇంకోరిని తీసుకొచ్చి అలాంటి పనులు పెట్టుకోలేదు అని ఉంది. తర్వాత చివరి భాగం చూస్తే ఎవరు? వేశ్య సంగులు కానీ విభచారులకు కానీ దేవుడు తీర్పు తీస్తాడు అని చెప్పేసి ఉంది. ఇక్కడ ఈ వేశ్య సంగులను కానీ విభచారులను కానీ దేవుడు తీర్పు ఎలా తీస్తారంటే ఈ పాపం చేయకూడదు. యాక్చువల్గా ఇది దేవుని చూపులో చాలా ఘోరమైన తీవ్రమైన పాపం. ఈ పాపమును దేవుడు అస్సలు ఒప్పుకోడు. అందుకని తీర్పు తీర్చుంటే దాని అర్థం ఏంటి? ఆయన రెండో అక్కడ వచ్చి వెళ్ళిన తర్వాత ఆ తీర్పు ఉందే, ఏది? వైట్ థ్రోన్ ద జడ్జ్మెంట్, ధవళ సింహాసన తీర్పు ఉందే, ఆ తీర్పుల అగ్నిగుండంలో వేస్తాడు. అలాంటి ఒక ఘోరమైన పాపం. మరి మనలాంటి విశ్వాసులకు పాఠం ఏంటి అంటే, విశ్వాసులైన మనం వచ్చేసి ఇవన్నీ తెలుసుకున్నాం కాబట్టి, విశ్వాసైన మనం ఇవన్నీ తెలుసుకున్నాం కాబట్టి దీని ముందు అలాంటి ఒక ఘోరమైన తీవ్రమైన పాపం చేసినా కానీ ఇప్పుడు దేవుడు మనను మన్నించారు, ఆయన క్షమించారు. ఇంక మేము దాన్ని చేయకూడదని చెప్పేసి దేవుడు ఎదురు చూస్తున్నారు. అది ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ చూస్తే ఇంగ్లీష్లో అడల్టరీ అంటున్నాం కదా, ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే అడల్ట్రేట్ అనే ఒక వెర్బ్, దాని వెర్బ్ అంటారు. అడల్ట్రేట్ అనే పదం నుంచి అడల్టరీ వచ్చింది. అడల్ట్రేట్ అంటే చేసేదాన్ని చెప్పడం అడల్టరీ అంటున్నాం. మరి ఇక్కడ ఈ అడల్ట్రేట్ అంటే దానికి అర్థం ఏంటి? అడల్ట్రేట్ అంటే అర్థం ఏంటంటే ఏదైతే ఉందో, అంటే ఏదైతే పవిత్రంగా పరిశుద్ధంగా ఉందో దాంట్లో ఇంకోటిని తీసుకొచ్చి పెట్టడం అనేదే అడల్ట్రేట్ అంటే అర్థం. ఏంటి? ఆల్రెడీ ఒకటి ఉంది, అది అంటే చాలా నీట్గా ఉంది, కరెక్ట్గా ఉంది. దీంట్లో ఇంకోటిని తీసుకొచ్చి పెట్టేదే ఏంటి? దాని
కలుసదం అంటాం కదా, కలపడం, ఇంకొన్ని తీసుకొచ్చి కలపడం, దానే అడల్టరీ అనేది. ఇప్పుడు భార్యాభర్త జీవితంలో, వివాహ జీవితంలో వస్తే వీళ్ళిద్దరు లోపల ఉండాల్సిన ఈ సంబంధం దేవుడు చూసేది చాలా పవిత్రంగా చూస్తున్నాడు, పరిశుద్ధంగా చూస్తున్నాడు. ఆయన భార్యాభర్త మధ్య ఉండే లైంగిక సంబంధంను దేవుడు ఎలా చూస్తున్నాడు? పరిశుద్ధంగా చూస్తున్నాడు. మరి ఇలాంటి దీంట్లో పక్క నుంచి తీసుకొచ్చి పెడితే భార్య ఇంకోరి దగ్గర వెళ్ళేది కానీ, భర్త ఇంకోరి దగ్గర వెళ్ళేది కానీ ఉంటే దేవుడు అస్సలు ఒప్పుకోడు. ఎందుకంటే దేవుడు దీని ఇద్దరి మధ్యలోనే పెట్టాడు. దేవుడు మనకిచ్చిన కొత్త నిబంధనలో ఇద్దరి మధ్యలో మాత్రమే దీన్ని పెట్టారు. అందుకనే ఈ అడల్ట్రేటెడ్ అనేది వెర్బ్ అయితే దీన్ని చేసే వాళ్ళను అడల్టరర్ అంటారు, దానే అడల్టరీ అని పిలువబడుతుంది. అంటే వ్యభిచారం చేసే ఆ పనిని వ్యభిచారం చేస్తున్నారు అని చెప్తున్నాము. అది చేసే వాళ్ళను వ్యభిచారులు అంటున్నాము, అది చేసే దాన్ని వ్యభిచారం అంటున్నాము. అర్థమైందా ఇప్పుడు? ఓకే. ఇప్పుడు ఇలాంటి పాపం వచ్చేసి దేవుడు ఏం చేస్తున్నారు? చేయడానికి అస్సలు ఒప్పుకోలేదు. ఇది మొదటి కారణం. మొదటి కారణం ఏంటి? మొదటి కారణం భార్యాభర్త ఇద్దరి మధ్యలో ఉండాల్సిన ఈ లైంగిక సంబంధం వచ్చేసి వీళ్ళు కలుసదం చేయకూడదు అనేది మొదటి కారణం. అందుకని దేవుడు ఒప్పుకోడు. ఇప్పుడు రెండవది కారణం చూస్తే, రెండవది కారణం ఏముంది? ఇది దేవుడు ఏదైతే నమ్మకం పైన, ఏ నమ్మకం పైన? ఇప్పుడు ఒక భార్య ఒక భర్త వీళ్ళకి పెళ్లి జరుగుతుంది. పెళ్లి జరిగేటప్పుడు ఏ పెళ్ళి కూడా నిబంధన లేని పెళ్ళి అయితే లేనే లేదు. పెళ్ళి వచ్చేసి నిబంధనలు ప్రమాణాలు కలిగినవే. భర్త భార్యతో ప్రమాణాలు చేస్తాడు, భార్య భర్తతో ప్రమాణాలు చేస్తుంది. మరి ఇక్కడ చూస్తే ఇది వేరే ఏదో భాషల్లో ఉంటే మనకు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు కూడా అందరి మనకు పెళ్ళి అయింది. ఎవరైనా అర్థమైందా? బాగా ఇప్పుడు నేను ఓ ప్రశ్న అడిగాను. ఇప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు, ఆన్లైన్ ఉండేవాళ్ళు కాదు, తర్వాత ఉండేవాళ్ళు ఎవరైనా కానీ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరా? మీరు చెప్పలేరు. ఏం ప్రశ్న తెలుసా? మీకు పెళ్ళి జరిగేటప్పుడు, మీకు వివాహం జరిగేటప్పుడు మీరు వేసుకున్న నిబంధన ఏంటి అని అడిగితే మీరు ఏం చెప్తారు? తెలీదు. మరి నార్మల్గా ఒక వివాహంలో భార్య భర్తను, భర్త భార్యను వేసుకున్న ప్రమాణాలు ఏంటి అని నేను ఇప్పుడు మీకు చెప్తాను. అది ప్రమాణాలు ఏంటి? అలాంటి ప్రమాణాలు వేసుకున్న ఆ వివాహంలో దాని పునాది వచ్చేసి ఏది? నమ్మకం. ఆ పునాదిని మనం ఏం చేయకూడదు? కూల్చెట్టుగా దాన్ని పాడు చేసుకోకూడదు అనేదే రెండవది కారణం. దేవుడు ఒప్పుకోరు. ఎందుకంటే అది దేవుడు ఏర్పాటు చేసింది. ఎవరు చేసింది? దేవుడు ఏర్పాటు చేసింది, దేవుడు అనుమతించరు. మరి ఇప్పుడు ఒక పురుషుడు ఒక స్త్రీ పెళ్లి జరుగుతుంది. పెళ్లి జరిగేటప్పుడు ఏదన్నా విషయం తెలిసిన పెద్ద పాస్టర్ అయితే, ఎవరన్నా అయితే ఏ నిబంధనలు వేయమంటారు అంటే ముందు వచ్చేసి ఆయన ఇలా అడగమంటారు. ఏమనమంటారంటే భర్త దగ్గర చూసి ముందు ఏమడుగుతారు? నువ్వు ఈ స్త్రీని లేకపోతే ఈ అమ్మాయిని నువ్వు ధర్మశాస్త్రం ప్రకారం అంటే చట్టబద్ధంగా నువ్వు భార్యగా ఒప్పుకుంటున్నావా అని అడుగుతారు. ఇదే ప్రశ్న భర్త అవును నేను ఒప్పుకుంటానని చెప్పిన తర్వాత అదే ప్రశ్న భార్య అని కూడా అడుగుతారు. భార్య కూడా ఒప్పుకుంటున్నాను అని చెప్పాలి. అర్థమైందా? ఇప్పుడు రెండో ప్రశ్న ఏమడుగుతారు అంటే నువ్వు దేవుని ముందును, అంటే సంఘంలో కదా జరుగుతుంది నార్మల్గా, దేవుని ముందును ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, వీళ్ళందరూ సాక్షులుగా ఉన్నారు, వీళ్ళందరి ముందు, దేవుని ముందు, వీళ్ళందరి ముందు ఈ స్త్రీని నువ్వు ప్రేమిస్తున్నావు అని నువ్వు ఒప్పుకుంటావా అని అడుగుతారు. అతను ఒప్పుకుంటానని చెప్తే మరి అదే ప్రశ్న భార్య కూడా వెళ్తుంది, ఆ స్త్రీ కూడా వెళ్తుంది. నువ్వు ఈయనను ప్రేమిస్తావని ఒప్పుకుంటావా అని చెప్పేసి అవునని ఇద్దరు చెప్పిన తర్వాత ఇప్పుడు మరి ఏమంటారు? ఇంకోటి అడుగుతారు. ఏమని? అన్ని విషయములలో నువ్వు ఈ స్త్రీని సౌకర్యం కల్పిస్తావా, తర్వాత మర్యాద చేస్తావా, ఏ వాతావరణంలో కానీ నువ్వు మంచిగా సౌకర్యాలన్నీ కల్పిస్తావా, ఆ తర్వాత ఏముంది ఇక్కడ? నువ్వు మర్యాదగా పెట్టుకుంటావా? ఇదే ప్రశ్న ఎవరికి? భార్య కూడా వెళ్తుంది. తర్వాత జబ్బు వచ్చినా కానీ, ఆరోగ్యం పాడైనా కానీ, నువ్వు ఎంత ధనవంతుడైనా కానీ, లేదు ఎంత పేదవాడైనా కానీ, నువ్వు ఎంత మంచిగా బతికినా కానీ, ఎంత చెడ్డగా ఘోరంగా బతికినా కానీ ఈ అమ్మాయిని వదలవని చెప్తావా అని అడుగుతారు. ఇదే ప్రశ్న భార్య కూడా వెళ్తుంది. ఇవన్నిటికన్నా పైన చివరిలో ఒకటి అడుగుతారు. ఏమడుగుతారు తెలుసా? లోకంలో ఎవరిని విడిచిపెట్టినా, ఫోర్సెక్కింగ్ ఆల్ అదర్స్, లోకంలో నువ్వు ఎవరిని విడిచిపెట్టినా
నువ్వు ఏ కారణం చేత కూడా ఈ స్త్రీని వదిలిపెట్టవు అని ఒప్పుకుంటావా? ఎంతవరకు? మీరిద్దరు జీవించు వరకు అది మీరు ఒప్పుకుంటావా? ఈ స్త్రీ నేను వదిలిపెట్టననిసి నువ్వు ఒప్పుకుంటావా? అలాగే స్త్రీ దగ్గర ఈయనను నీకు ఈ లోకంలో అందరినీ వదిలిపెట్టినా నీ భర్తను వదిలిపెట్టను, ఈయనను వదిలిపెట్టను అని నువ్వు ఒప్పుకుంటావా అనేసి ఇదే అడగడం. ఇదే నిబంధనలు. సరిపోతుంది ఈ నిబంధనలు? సరిపోతుంది. మంచి ఓ భార్య భర్త జీవించాలంటే ఇంకేం కావాలి? ఈ నిబంధనలు ఎక్కడ వేసుకుంటారు? దేవుని సన్నిధి ముందు, ఎంతో దేవుని బిడ్డలు సాక్షి ముందు. ఇది జరిగిందా మన జీవితంలో? జరిగింది, తెలియదు. ఇదే చేసామని తెలియదు. మరి అందరి ఐందవ మ్యారేజ్ జరిగింది మనకు. మామూలుగా ఈ మారు మనసు పొందిన వాళ్ళందరూ అలాగే జరుగుతుంది. అక్కడ వాడు ఏం చెప్తాండి వాళ్ళకి తెలియదు. మరి చెప్పేవాళ్ళు మనం ఎవరు నడిపిస్తారా, వాళ్ళ జీవితంలో పాటిస్తారా, అది కూడా మనకు తెలియదు. మరి అర్థం కాకుండా ప్రమాణాలు చేసుకుని బతికే జీవితాలు ఎలాగుంటుంది? అందుకనే దేవుడు ఇలాంటి ఒక దీన్ని తీసుకొచ్చారు. ఆయన చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇక్కడ ఇదేం చేస్తుంది? దేవుడు భార్యాభర్తలు మంచిగా వివాహ జీవితంలో బతకాలి, నమ్మకం పైన బతకాలి, వాళ్ళు పెళ్లి టైంలో చేసిన ప్రమాణములలో నిబంధనలలో బతకాలి అనే దీన్ని ఏం చేస్తుంది? ఈ విభచారం వచ్చేసి, ఈ జారత్వం వచ్చేసి ఏం చేస్తుంది? ఆ పునాదిని, దేవుడు వేసిన పునాదిని ఏం చేస్తుంది? షేక్ చేస్తుంది, దాన్ని ఊపేస్తుంది. అందుకని చేయకూడదు. మరి ఈ విభచారం లోపల వెళ్ళకుండా ఉండాలంటే ఒక 4 విషయంలో బైబిల్లో చెప్పబడింది. విభచారం కుండా వెళ్ళకుండా ఉండాలంటే 4 విషయములు బైబిల్లో చెప్పబడింది. మొదటి విషయం చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఏం తెలుసా? మనం ఏదైతే జీవితం కలిగి ఉన్నామో ఆ జీవితంలో ఎప్పుడు కూడా దేవుడు చూస్తున్నాడు అనేది మనకు తెలియాలి. ఎప్పుడు కూడా దేవుడు చూస్తుంటున్నాడు. దేవుడు చూస్తాడా చూడా? ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో దేవుడికి తెలుసా తెలియదా? ఆయన చూస్తున్నాడా చూడలేదా? చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడు? ఆయన ఆమ్ని ప్రెసెన్స్. ఏంటి? ఆమ్ని ప్రెసెన్స్. ఇంకోటి ఆమ్నిషియంట్. ఈ 2 కలిపితే ఇంకా ఆయన తెలియనిది ఏమీ లేదని మనకు తెలిసిపోతుంది. అందుకని ఇక్కడ విభచారం చేసేటప్పుడు కూడా సంఘంలో బాగా అర్థం చేసుకోండి. సంఘంలో మీరు పూర్తిగా పరిశుద్ధాత్మ సంబంధి అయి మీరు ఆరాధిస్తే దేవుడు చూస్తాడు. భార్య కాకుండా భర్త ఇంకొక స్త్రీని తీసుకొచ్చి ఆ మంచం పైన, అంటే ఏదైతే స్త్రీ భార్య పడుకోవాలో ఆ మంచంలో ఇంకో స్త్రీని తీసుకొచ్చి పడుకున్నా దేవుడు చూస్తాడు. అప్పుడు మనం ఏం తలంపు కలిగి ఉండాలి? మొదటి కారణం విభచారము, జారత్వమును మనకి లేకుండా చేసుకోవాలి మన జీవితంలో. అంటే ఏంటి ఉండాలి? ఏం చేసినా దేవుడు చూస్తాడు, దేవుడు తెలియకుండా ఏమి జరగదు అనే మనస్తత్వం ఎప్పుడు కలిగి ఉండాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రోవర్బ్స్ అంటే సామెతలు కదా. సామెతలు 15:3 బైబిల్ తీయొద్దు నేను చెప్తాను. సామెతలు 15:3 ఏం చెప్పిందంటే ఇక్కడ ద లార్డ్ ఈస్ వాచింగ్ ఎవ్రీవేర్. దేవుడు అన్ని చోట్ల చూస్తున్నాడంట. వాచింగెన్సే ఉంది, తెలుసు అని చెప్పలా, వాచింగెన్స్ ఉంది. సో కీపింగ్ హిస్ ఐ ఆన్ బోత్ ద ఈవిల్ అండ్ ద గుడ్. ఏం చేస్తున్నాడంట? ఆయన కళ్ళును మంచి దాని మీద పెడుతున్నాడంట, చెడు జరిగిన దాంట్లో కూడా ఆయన కళ్ళు ఉందంట. ఇంకా ఆయన తెలియకుండా ఏముంటుంది కదా. ఇది మొదటిది ఏంటి? విభచారంను కానీ జారత్వంను కానీ మన జీవితం నుంచి తొలగించుకోవాలి. అది రాకూడదు, మన దాంట్లో వెళ్ళకూడదు అని దీనికి మొదటికి. రెండవది వచ్చేసి మనకు సంబంధించింది. ఏం చెప్తున్నానంటే ఎక్కడికి వెళ్ళినా, ఏమి చూసినా, ఏమి వినినా అది ఇంపార్టెంట్ అంట. ఎక్కడ మనం వెళ్తున్నామో అనేది ఇంపార్టెంట్. వెళ్ళేటప్పుడు ఏమి చూస్తున్నాము అనేది ఇంపార్టెంట్. ఇంకోటి ఏమి వింటున్నాము అనేది ఇంపార్టెంట్. ఎందుకు? మనం ఎక్కడన్నా వెళ్ళేటప్పుడు వెళ్ళే దారిలో ఏదో ఒకటి చూస్తాము, ఏదో ఒకటి వింటాం. ఇది చూడడం, వినడం, ఈ 2 ఏం చేస్తుంది? కళ్ళు కానీ చెవి కానీ ఆ విషయంలో చూసిన దాన్ని, విన్న దాన్ని తీసుకెళ్ళి బుర్రలా దాన్ని ఏం చేస్తుంది? ప్రాసెస్ చేస్తుంది. ఈ ప్రాసెస్లో ఏమవుతుంది? చేయకూడని తప్పులన్నీ, ఏదైతే దేవునికి వ్యతిరేకంగా ఉందో ఇవన్నీ మనం చేస్తుంటాము. అందుకనే ఇక్కడ ఈ రెండవది కారణం కోసం యోబు 31:1 యోబు 31:1 చదవద్దు. యోబు 31:1 యోబు ఏం చెప్తాడు తెలుసా? ఆయన చెప్తున్నాడు చూడండి. యోబు చెప్పేది, నేను
నా కళ్ళతో నిబంధన వేసుకున్నాను. ఎవరు? యోబు తన కళ్ళతో ఆయన నిబంధన వేసుకున్నాడంట. ఏమని? అసింగమైనదని, దేవునికి వ్యతిరేకమైన దేన్ని నేను చూడకూడదని చెప్పేసి ఆయన కళ్ళతో ఏం చేసుకున్నాడు? నిబంధన వేసుకున్నాడు. మనం ఎవరన్నా వేసుకున్నామా? మనకి దొరికేదన్నీ చూస్తాము, దొరకనిది కూడా చూడాల్సి అనుకుంటాం. అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్ కళ్ళ ద్వారా బ్రెయిన్కి వెళ్తుంది. తర్వాత ఏదైతే వినకూడదు మరి అది వింటాం. ఈరోజు మనం చూడాలి అంటే ఎన్ని అవకాశాలు తెలుసా? కోట్లాది అవకాశాలు. ఒక్కరొకరి దగ్గర 2-3 మొబైల్ ఉన్నాయి. అది కాకుండా ల్యాప్టాప్లు, ఐప్యాడ్లు ఇవన్నీ పట్టుకుంటే ఎక్కడన్నా వెళ్ళొచ్చు, ఏదన్నా చూడొచ్చు, వినగానే అన్నీ వినొచ్చు. ఉందా? మరి ఇలాంటి జీవితంలో ఏం చేయాలి? కళ్ళతో చెవులతో నిబంధన వేసుకోవాలి. ఏమని నిబంధన వేసుకోవాలి? నేను ఏదైతే చూడకూడదో దాన్ని చూడకూడదు, అంతే. చెవులతో వినేటప్పుడు ఏదైతే వినకూడదో, దేవునికి వ్యతిరేకముందు ఏమైతే వినకూడదో నేను వినకూడదు అని చెప్పేసి యోబు వేసినట్టుగా నిబంధన వేసుకోవాలి. మూడవది కారణం మనను అదుపులో ఉంచుకోవాలంట. ప్రాక్టీస్ టెంపరెన్స్ అంటే మనను అదుపులో ఉంచుకోవాలి. అదుపులో ఉంచుకోవాలి అంటే ఏంటంటే మననే ఏం చేసుకోవాలి? డిసిప్లిన్లో పెట్టాలి. ఓ క్రమశిక్షణలో పెట్టుకుని మనం ఏం చేయాలి? దేవుని బిడ్డలుగా ఉండాలి. ఎలాగనేటప్పుడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9:27 పౌలు చెప్తారు. ఏమని చెప్తారంటే, నేను నా శరీరంను నేనేం చేస్తున్నాను? క్రమశిక్షణలో పెట్టుకుంటున్నాను. నేను నా శరీరంను నేనే క్రమశిక్షణలో పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నేను ఏదైతే ఈ ఆటలాడతారు కదా, అథ్లెట్ అంటారు కదా, తెలుగులో ఏమంటారు వాళ్ళను? దొరికిపోయారు. క్రీడాకారులు. ఓకే. ఆడుకుంటారు కదా, అప్పుడు పరుగు పందెంలో పరుగెత్తే వాళ్ళు, మరి ఇంకా వేరే గేమ్స్ ఆడుకుంటారు కదా, వాళ్ళ శరీరంలాగా నేను నా శరీరంను ఏం చేస్తున్నా? క్రమశిక్షణలో పెట్టుకుంటున్నాను. అయితే అలాగనేటప్పుడు పౌలు వచ్చేసి ఈ ఆటలు ఆడేది ఇవన్నీ కాదు. వాళ్ళు ఎలా క్రమశిక్షణలో పెట్టుకుంటారు అంటే, ఎందుకు క్రమశిక్షణలో 3 గంటలు వెళ్ళి గ్రౌండ్లో పరిగెడతారు, 4 గంటలు లేస్తారు, 5 గంటలు లేస్తారు, గ్రౌండ్లో వెళ్ళి 10 గుడ్లు తాగుతారు, పచ్చి గుడ్లు తాగుతారు. ఇవన్నీ ఎందుకు అంటే వాళ్ళు ఏదైతే గేమ్స్ స్పోర్ట్స్ ఉందో దానికి సిద్ధపడుతున్నారు. మరి పౌలు ఏం చెప్తున్నారంటే, నేను దేవుని మాట ప్రకటన చేస్తున్నా. నేనేం చేస్తున్నా? దేవుని మాట ఏంటి? గాస్పల్ అంటే తెలుగులో ఏంటి? సువార్త నేను ప్రకటన చేస్తున్నాను. సువార్త నేను ప్రకటన చేసిన తర్వాత ఏదైతే సువార్త నేను ప్రకటన చేసానో దాంట్లో నేనే పడిపోకూడదు. అంతే కదా? చెప్పిన వాళ్ళే సరిగ్గా జీవించలేదంటే వినే వాళ్ళు ఇంకా ఏం పాటించలేరు. అందుకే నేను ఏం చేస్తున్నానంటే, నేను దానికి సరైన వాడిగా నేను తయారవ్వాలి. అందుకని నేనేం చేస్తున్నాను? నేను క్రమశిక్షణ పెట్టుకుంటున్నాను. ఆ క్రమశిక్షణములో శిక్ష కాదు, శిక్షణ అంటే ట్రైనింగ్ అన్నమాట, డిసిప్లిన్ చేసుకోవడం. ఆ క్రమశిక్షణంలో నేను నన్ను తయారు చేసుకుంటున్నాను. ఎందుకంటే స్వార్థ చెప్పే నేను పడిపోకూడదు, అందుకని నన్ను నేను క్రమశిక్షణంలో పెట్టుకుంటున్నాను అని చెప్పేసి పౌలు చెప్తాడు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? విభచారంలో పడిపోకుండా, జారత్వంలో పడిపోకుండా ఉండాలంటే మనం చేయవలసిన పని ఏంటి? మనను క్రమశిక్షణంలో అంటే డిసిప్లిన్లో పెట్టుకోవాలి. మనను డిసిప్లిన్లో పెట్టుకోవాలి. ఇది మూడవది. నాలుగవది ఏంటి అనేటప్పుడు, మనం ఏమి చేస్తున్నామో అంటే తప్పుడు దారిలో మనం ఏమి చేస్తున్నామో అది మన జీవిత భాగస్వామి కూడా చేస్తే ఎలా ఉంటుంది? అది ఆలోచన చేయాలంట. ఏంటి? ఇప్పుడు భర్త భార్యను వదిలేసి ఇంకొక స్త్రీతో ఇలాంటి ఒక లైంగిక సంబంధం పెట్టుకోవాలి అని భర్త అనుకునేటప్పుడు భర్త ఏమి ఆలోచన చేయాలి? నా భార్య కూడా అలా ఇంకోటితో పెట్టుకుంటే అని ఆలోచన చేయాలంట. అర్థమైందా ఇప్పుడు మీకు? అది ఆ తలంపు కలిగి ఉంటే మనం చేస్తామా? చెయ్యం. ఆ తలంపు కలిగి ఉంటే మనం చెయ్యము. అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ చూడండి, యోబు 31లో ఇప్పుడు చూసుకున్నాం కదా, యోబు 31లో 9 నుంచి 12 వచనములు చదివితే యోబు తన స్నేహితులతో ఏం చెప్తాడు? స్నేహితులకు వచ్చేసి ఏం తెలుసా, అక్కడ ఎలాగనో యోబు ఏదో తప్పు చేసాడు, ఆ తప్పు కనుక్కోవాలి అని చెప్పేసి మాట్లాడుతుంటారు. ఎన్ని అధ్యాయంలో మాట్లాడతారు తెలుసా?
3వ అధ్యాయంలో వస్తారు వాళ్ళు 37 వరకు మాట్లాడతారు. 38 దేవుడు వచ్చేది, 38 దేవుడు వస్తారు, 37 వరకు మాట్లాడుతుంటారు కనుక్కోవాలని చెప్పేసి. అప్పుడు ఒక చెంట్లో 31లో 9 నుంచి 12 వచనం, ఈ వచనంలో చూస్తే ఏముంటాయి తెలుసా? యోబు భయంకరంగా మాట్లాడతారనమాట. ఏం మాట్లాడతారంటే, యోబు చెప్పింది, నేను ఇక్కడ చూడండి, నేను ఇంకోరి భార్య పైన లేకపోతే ఇంకో స్త్రీ పైనే నా కళ్ళు తప్పుడుగా చూసుంటే ఏం చెప్తారు తెలుసా? నా భార్య ఇంకోడితో పడుకునే దానికి సమానం అని చెప్పి ఉంటాడు. మీరు ఆ వచనం చదవండి, యోబు 31:9-12 ఇంటి తర్వాత చదవండి, ఆశ్చర్యపడతారు. ఎందుకంటే యోబు వచ్చేసి నేను నీతిమంతుడు, నేను అలాంటి తప్పులు ఏం చేయలా, మరి నాకెందుకు అంటే స్నేహితులు వచ్చేసి రేకించి మాడెప్పుడు ఇలా మాడతాడనమాట. నేను అలాంటి తప్పులు చేయలా, నా కళ్ళు తప్పు చేసి ఉంటే నా భార్య ఏం చేయొచ్చు, ఇంకోటితో పడుకుందని సమానం. ఇంకా డీటెయిల్గా ఉంటుంది అనమాట, వెళ్ళి చదవండి, ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే తను ఏం చేస్తున్నాడు, అలాంటి ఒక క్రమమైన ఒక జీవితంలో యోబు జీవించున్నాడు. అలాగే ఈ రోజుల్లో భార్యాభర్త ఎవరైనా కానీ ఈ విభచారం లేకపోతే జారత్వముకు వెళ్ళాలి అంటప్పుడు ఏం చేసుకోవాలంట, ఆ ఆశ వచ్చేటప్పుడే ఇలాగే నా జీవిత భాగస్వామి ఆలోచన చేస్తే అనే ఆ తలము కలిగి ఉంటే వాళ్ళు అలాంటి పనులు చెయ్యరు. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాము, వివాహంలో 10 ఆజ్ఞలు, అదే కదా మాట్లాడుతున్నాము. వివాహంలో 10 ఆజ్ఞలు, దాంట్లో ఎన్నోది ఆజ్ఞ ఇప్పుడు చెప్పాలి మనం? 7వ ఆజ్ఞ చెప్పాలి. 7వ ఆజ్ఞ ఏంటి? ఇన్ని విన్నారు కదా, ఇప్పుడు 7వ ఆజ్ఞ ఏమి ఉండొచ్చు? వివాహంలో 10 ఆజ్ఞలలో ఇంతసేపు విన్నారు కదా, దాదాపు అరగంట సేపు పైన విన్నారు. వివాహంలో 7వ ఆజ్ఞ ఏమి ఉండొచ్చు ఇప్పుడు? పొరుగువారి భార్యని ఆశించకూడదు, భార్య కంటే భర్తను ఆశించకూడదు, అంతేనా? ఓకే. ఇక్కడ వచ్చింది ఏంటంటే, భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక్కరితో ఒకరు విశ్వాసంగా ఉండి వాళ్ళిద్దరు ప్రేమించుకోవాలి. అర్థమైందా? వాళ్ళిద్దరూ జీవిత భాగస్వాములు కదా. విశ్వాసం అని ఎందుకు ఇక్కడ పదం వాడాము తెలుసా? ఆలోచన చేయండి. విశ్వాసం అని పదం ఎందుకు వాడాము? ఎందుకంటే విశ్వాసం అనేది నమ్మకం కన్నా పైన వచ్చేది. చూస్తే నమ్మేది, చూడకుండా నమ్మేది విశ్వాసం. ఇక్కడ అలాంటి దానికి భార్యాభర్తలు ఎదగాలి. అందుకని 7వ ఆజ్ఞ ఏంటి? భార్య భర్త దగ్గరనో, భర్త భార్య దగ్గరనో విశ్వాసం కలిగి వాళ్ళు ఏం చేసేయాలి? ప్రేమగా వాళ్ళు జీవితమును పంచుకోవాలి. ఇది 6వ ఆజ్ఞ. ఇప్పుడు 7వ ఆజ్ఞ. ఇప్పుడు 6వ ఆజ్ఞకి వెళ్దాం. 6వ ఆజ్ఞ ఏంటి అని చూస్తే, నిర్గమకాండంలో దేవుడు మోసేకి ఇచ్చిన 6వ ఆజ్ఞ 13వ వచనంలో ఉంది. 20వ అధ్యాయంలో 13వ వచనంలో, నిర్గమకాండం 20వ అధ్యాయం 13వ వచనంలో ఏముంది? 6వ ఆజ్ఞ దేవుడు మోసేకి ఇచ్చింది. మీకు చూస్తే ఈ 10 ఆజ్ఞలు కూడా నిర్గమకాండం 20వ అధ్యాయంలో 3వ వచనం నుంచి దగ్గర 17 వచనం వరకు ఈ 10 ఆజ్ఞలు మనకు కనిపిస్తుంది. నిర్గమకాండం 20:13 వచనం చదవండి. నరహత్య చేయకూడదు. అంతే. ఏం చేయకూడదంట? నరహత్య చేయకూడదు. నరహత్య చేయకూడదు అని ఉంది. ఓకే. ఇప్పుడు నరహత్య చేయకూడదు అని దీనికి ఇక్కడ ఇంగ్లీష్, తెలుగులో కరెక్ట్గా ఉంది. ఇంగ్లీష్లో ఏముందని చూస్తే, నేను కేజేవి వెర్షన్ నేను చదివితే దౌ షల్ట్ నాట్ కిల్ అని ఉంది. కిల్ అనే పదం వాడబడింది. ఇది కేజేవి వెర్షన్లో. మరి ఎన్ఐవి వెర్షన్లో చూస్తే దౌ షల్ట్ నాట్ మర్డర్ అని ఉంది. అలాగే ఎన్ఏఎస్ న్యూ అమెరికన్ స్టాండర్డ్లో చూసినా కూడా దౌ షల్ట్ నాట్ మర్డర్ అని ఉంది. ఇప్పుడు ఇంగ్లీష్లో కిల్ అనే దీనికి, మర్డర్ అనే దీనికి తేడాలు ఉన్నాయి, అర్థం చేసుకోండి. ఇంగ్లీష్లో కిల్ అనే పదం వచ్చేసి చంపడం కదా, అలాగే మర్డర్ అన్నా కానీ చంపడమే. మరి రెండిటి తేడా ఉంది. ఏం తేడా అని మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ చూడండి, కిల్ అనే ఇంగ్లీష్ పదముకు గ్రేక పదం వచ్చేసి రాట్షక్ అని ఉంది. ఇంగ్లీష్లో కిల్ అనే పదముకు గ్రేక పదంలో రాట్షక్.
రాట్సక్ అంటే అక్కడ ఏముందంటే మర్డర్ అని సే ఉంది. దాని అర్థం ఏంటి? మర్డర్. మర్డర్ అంటే హత్య చేయకూడదు అనేది. మర్డర్ అంటే ఏంటి? హత్య చేయకూడదు. మరి కిల్ అంటే చంపకూడదు. మరి చంపే దీనిని హత్య చేసే దీనిని తేడా ఉందా లేదా? ఏం తేడా కనిపించట్లేదు కదా. ఇప్పుడు చూద్దాం తేడా ఏముందని మనం చూస్తాం. ఇక్కడ మాట్లాడబడిన కిల్ అనే పదం ఉంది కదా, దీన్ని చూస్తే ఇప్పుడు మనం ఉద్దేశపూర్వంగా బాగా అర్థం చేసుకోండి. సింపుల్ సబ్జెక్ట్. ఉద్దేశపూర్వంగా మనం చంపుతాం కదా, అంటే ప్లాన్ చేసి చంపేది. ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాము చంపాలని, ప్లాన్ చేసి చంపేది. ఇది రైటా తప్పా? తప్పు కదా. తప్పు కాదు. అంటే బైబిల్ వచ్చేసి ఒక మూడు విషయంలో ఏం చెప్తుందంటే నువ్వు అలా చంపితే తప్పు కాదు అని చెప్తుంది. అంటే మీకు ఉదాహరణ సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు చీమ కరిసింది అనుకోండి, మీరు ఏం చేస్తారు? చంపేస్తారు అంతే. అది చంపడానికి మీరు పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లే. అలా అంటే చాలా చనిపోయింది అంతే కదా. మరి అది కూడా కిల్లే కదా, కిల్లింగే కదా. మరి అది ఇప్పుడు అది చెప్తే మనం మర్డర్ అవుతామా? అవం కదా. అలాంటి కొన్ని విషయంలో వచ్చేసి బైబిల్ ఏం చెప్పింది? చెయ్యొచ్చు అని చెప్పింది. అందే అక్కడ చూడండి, ఇంటెన్షనల్ కిల్లింగ్ ఈజ్ నాట్ మర్డర్. అంటే మనం ఇది చంపితే కానీ పనిరాదు అని దీనికి కొన్ని వాతావరణంలో మనం దాన్ని చంపాలి అని చెప్పి మీకు చాలా ఆశ్చర్యంగా ఉండొచ్చు. ఇది 6వ ఆజ్ఞ. బాగా సీరియస్గా అర్థం చేసుకోండి. దీంట్లో ఏమేమి ఉంది అని చూస్తే ఇక్కడ చూడండి, 6వ ఆజ్ఞలో వచ్చేసి మీరు బాగా మొదటి 3 విషయంలో మనం ఏం చేయాలి? ఉద్దేశపూర్వంగా చంపొచ్చు, అంటే ఇది చంపాల్సిందే అని చెప్పి చంపొచ్చు. ఏంటంటే మీరు మిమ్మల్ని కాపాడుకోవడానికి కోసం, మీ కుటుంబస్తులను దానికోసం మీకు సంబంధించిన వస్తువులు ఉన్నాయే, మీరు ఏదైతే మీ దేవుడు మనకి ఇచ్చున్నారో దీన్ని కాపాడుకోవడానికి చంపితే తప్పు కాదు. అర్థమైందా మీకు? చంపొచ్చు. యూ కెన్ కిల్. ఇది కొత్త నిబంధనలో చూపిస్తా, పాత నిబంధనలు కూడా చూపిస్తా. అర్థమైందా మీకు? మీరు మీకోసం, మీ కుటుంబస్తుల కోసం, మీకు ఏదైతే కలిగి ఉన్నారో దానికోసం, ఇది మీ నుంచి పోతుంది అనేటప్పుడు మీరు దానికోసం చంపొచ్చు అనేది. రెండవది ఏంటి అంటే, మీరు ఈ దేశము కోసం ఇప్పుడు మీరు బార్డర్లో పనిచేస్తున్నారు. ఇండియా బార్డర్లో, భారతదేశంలో బార్డర్లో పనిచేస్తున్నారు. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చి వాడు బాంబు పేలుస్తాడు. ఆ బాంబు పేలిస్తే 1000 మంది పోతారు. మీరేమంటారు? వాడిని వదులుతారా? చంపేస్తారు కదా. అది మ్యాటర్ అనమాట. అర్థమైందా? సో మీరు మీ దేశం కోసం మీరు ఉద్దేశపూర్వకంగా చంపొచ్చు. మూడవది వచ్చేసి మరణశిక్ష సంబంధించింది ఏదైనా వస్తే చంపొచ్చు. ఈ 3 విషయములు మాత్రమే పరిశుద్ధ గ్రంథం మనని అనుమతించింది. మొదటిది ఏంటి అని చూద్దాం. అంటే మనం ప్లాన్ చేసుకుని ఉద్దేశపూర్వంగా మనం చేసే చంపడం అనేది హత్య కింద రాదు. ఇక్కడ ఆజ్ఞ ఏంటి? నిర్గమకాండం 20:13 ఆజ్ఞ ఏంటి? ఇక్కడ చూడండి, నిర్గమకాండం 20:13 ఆజ్ఞ ఏంటి? నరహత్య చేయకూడదు కదా. మరి ఇక్కడ మనం మొదటిగా మాట్లాడింది మన కోసం ఉద్దేశపూర్వంగా మనని కాపాడుకోవడానికి, మన కుటుంబస్తులను కాపాడుకోవడానికి, దేవుడు మనకిచ్చిన దాన్ని కాపాడుకోవడానికి చంపితే అది హత్య కింద రాదు. అర్థమైందా? ఆజ్ఞ ఏంటి? హత్య చేయకూడదు. మరి ఇక్కడ ఈ పనులు చేసుకుంటే ఏంటి? మన కోసం, మన కుటుంబస్తుల కోసం, మనకు కలిగిన దానికోసం మనం ఎవరన్నా చంపితే అది హత్య కింద రాదు. ఎక్కడ చెప్పబడింది అని చూస్తే నిర్గమకాండం 22:2. నిర్గమకాండం 22:2 చదవండి. త్వరగా చదవాలి. నిర్గమకాండం 22లో 2వ వచనంలో ఒక దొంగ గురించి ఉంటుంది. చదవండి.
దొంగ కన్నం చేయుచుండగా వాడు దొరికి చచ్చినట్లు కొట్టబడిన ఎడల అందువలన రక్తాపరాధం ఉండదు. అంటే దానికి అర్థం ఏంటి? దానికి శిక్ష లేదు. అర్థమైందా? ఓ దొంగ వచ్చి కన్నం వేసుకుని మన ఇంటి, అంటే దానికి అర్థం ఏంటంటే ఆ దొంగ ఇంటి గోడల కన్నం వేస్తున్నాడని కాదు, మన ఇంటి వాళ్ళకు లేకపోతే మన కలిగిన దానికి సంబంధించి ఆ దొంగ వచ్చి ఏం చేసినా, ఏ దొంగన కానీ చేస్తే వాడిని కొట్టేటప్పుడు వాడు ఒకవేళ చచ్చిపోయినా అది మన పైన రాదు, అది నరహత్య కింద రాదు. ఇది పాత నిబంధన కదా. కొత్త నిబంధనలు చూసుకుందాం. లూకా 22:35, 36, 37, 38, 4 వచనములు చదవండి. త్వరగా చదవాలి. లూకా 22. మరియు ఆయన సంచియు జాలియు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపునప్పుడు మీకు ఏమైనను తక్కువైనా అని వారు అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదన్నారు. అందుకైన ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలయు తీసుకుని పోలే. జాలయు అంటే తీసుకుని పోవాలను. ఇంకా కత్తి లేనివాడు తన బట్టనమ్మి కత్తి ఆపండి. కత్తి లేనివాడు తన బట్టను అమ్మినైనా కత్తి కొనుక్కోవాలను. ఎవరితో మాట్లాడుతున్నారు యేసయ్య? శిష్యులతో మాట్లాడుతున్నారు. శిష్యులతో ఏం చెప్తున్నారు? మీరు స్వార్థ ప్రకటనకు వెళ్ళేటప్పుడు బట్టలుంది, అది ఉంది, అన్నీ చూసుకోండి. మరి కత్తి మీ దగ్గర లేకపోతే ఏమంటున్నారు? కత్తి మీ దగ్గర లేకపోతే మీరు ఉండే బట్టలు అమ్మినా కానీ కత్తి ఒకటి కొనుక్కోండి. ఎందుకోసం? దారిలో ఎవరన్నా ఏదైనా హాని చెందుకు వస్తే చంపేయండి అంటున్నాడు దేవుడు. ఏమంటున్నారు? చంపేయండి. అది ఈ ఆజ్ఞ కింద, అపరాధం కింద రాదు. ఏ ఆజ్ఞ కింద? నిర్గమకాండం 20:13 కింద, నరహత్య కింద అది రాదు. అర్థమైందా? ఓకే, ఇది మొదటిది. రెండవది ఏంటి? రెండవది కారణం ఏం చెప్తున్నాం మనం? దేశం కోసం కదా. దేశం కోసం చూస్తే ద్వితీయోపదేశ కాండం 21 చదవండి. ద్వితీయోపదేశ కాండం 21, డ్యూట్రానమీ 21, ద్వితీయోపదేశ కాండం 21 వచనం. నీవు వారిని నియమించవలసిన న్యాయ విధులు ఏమనగా నీవు హిబ్రూడైన దాసుని కొనిన ఎడల వాడు 6 సంవత్సరములు దాసుడై ఉండి. మీరు ఏం చదువుతున్నారు? ద్వితీయోపదేశం 21 అధ్యాయం 20 వచనం. లేదు, అదే ద్వితీయోపదేశ కాండం 20 వచనంలో 10 నుంచి 13 చదవండి. ఒకే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ద్వితీయోపదేశ కాండం 20 అధ్యాయం 10 నుంచి 13 వచనంలో చదవండి. ఓకే, అది నేను చెప్పేస్తాను. అది చదువుతారా? చెప్పండి. యుద్ధము చేయుటకు మీరు ఒక పురం మీదికి సమీపించుచున్నప్పుడు సమాధానం నిమిత్తము రాయబారమును పంపవలెను. సమాధానమని అది నీకు ఉత్తరమిచ్చి గుమ్మములను తెరిచిన ఎడల దానిలో ఉన్న జనులందరూ నీకు పన్ను చెల్లించి నీకు దాసులవుతారు. అది మీతో సమాధాన పడక యుద్ధమే మంచిదని ఎంచినడలా దాని అంటే ఇక్కడ మీకు తెలుగులో ముట్టడి చేయడించింది. ఇంగ్లీష్ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఇస్రాయేల్ దేశం వచ్చేసి ఒక దేశం పైన దండెత్తి వెళ్తుండేటప్పుడు వాళ్ళు ఊరి బయటలో ఉండేటప్పుడే వీళ్ళు సమాధానం పంపించాలంట. అంటే మేము వచ్చాము, మీరు సరెండర్ అవ్వండి అని చెప్పాలి. అలా చెప్పేటప్పుడు వాళ్ళు సరెండర్ అయితే వదిలేయండి, సరెండర్ అవ్వలేదంటే వెళ్ళి ఒక్కడిని వదలొద్దు, అందరిని చంపేయండి. ఏంటి? దేవుడు ఇచ్చిందా? దేవుడు చెప్పింది.
సమాధానం పంపించండి, రాయబారం పంపించండి, సమాధానం పంపించండి. రాయబారం అంటే సమాధానం పంపించండి. వాళ్ళు వచ్చి మీకు సరెండర్ అయితే ఓకే, సరెండర్ అవ్వలేదనేటప్పుడు ఏం చేయాలి? వెళ్ళి మొత్తానికి ధ్వంసం చేసి అందరిని చంపేయండి అని దేవుడు ఇక్కడ చెప్పింటారు. ఇది పాత నిబంధన కదా. కొత్త నిబంధనల మనం రెండవది చూసుకుంటే యోగాన్ 18వ అధ్యాయం 36వ వచనం. యోగాన్ 18వ అధ్యాయం 36వ వచనం చదవండి. 18:36 అక్కడ ఉంటే నేను చెప్తా. యేసు ప్రభు వారు చదవండి. యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము నీ బాగా అర్థం చేసుకోండి. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడినట్లును నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము చాలు. నా రాజ్యము ఇక్కడ చూడండి. యేసయ్య ఏం చెప్తున్నారు? నీకోసం ఎవరు లేరా అని వచ్చేటప్పుడు పిలాతు దగ్గర అనుకుంటా. అప్పుడు యేసయ్య చెప్పింది, నా రాజ్యం ఇది కాదు, నా లోకం ఇది కాదు. ఒకవేళ నా రాజ్యం ఇదైతే యూదులు నన్ను ఇలా అప్పగించడానికి వచ్చినప్పుడే నా సేవకులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళని పోరాటం చేసి వాళ్ళందరినీ చంపేసి ఉంటారా అని చెప్పి చెప్పింటారు. అంటే చంపేది తప్పు కాదు. ఒకరికి తన పైన తన కుటుంబస్తుల పైన ఏదైనా హాని కలగదు, ఏదైనా అవుతుంది అనేటప్పుడు ఏం చేయకూడదు? చంపొచ్చు, వెనక్కి కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మూడవది ఏంటి? మరణ శిక్ష విధించేటప్పుడు మరణ శిక్షకు సంబంధించేటప్పుడు అది ఏం కాదు, పాపం కాదు, హత్య కింద రాదు. రోమా ఒక ఎగ్జాంపుల్ చేసుకుంటాం మనం. పాత నిబంధనలో ఉంది ద్వితీయోపదేశకాండం 19:21. మన కొత్త నిబంధన మాత్రం చూసుకుందాం. రోమా 13:4 తీయండి. రోమా 13:4. రోమన్స్ 13:4. రోమా 13:4. ప్రభుత్వము చేయవాడు, బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ప్రభుత్వము చేయవాడు చెడ్డ కార్యములకే కానీ మంచి కార్యములకు భయంకరులు కారు. చాలు. ఇక్కడ చూడండి, దీన్ని చెప్తా. ప్రభుత్వం అంటే ఎవరైతే ఇప్పుడు అధికారంలో ఉన్నారో వాళ్ళ అధికారం ఎప్పుడు వాళ్ళు వాడుతారు? ఎవరైనా తప్పు చేస్తే దాన్ని దండించడానికి, శిక్షించడానికి వాడుతారు, అంతే కదా. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? ప్రభుత్వం అనేది దేవుడు ఇచ్చింది. అది మీరు మొత్తాన్ని చదవండి, అర్థమవుతుంది. ప్రభుత్వం అనేది దేవుడు ఇచ్చింది. ప్రభుత్వం నుండి అధికారులను దేవుడు నియమించాడు. దేవుడు నియమించిన ఈ ప్రభుత్వం నుండి అధికారులు వాళ్ళు ఖడ్గం ఏదైనా వాడినా, ఎవరైనా చంపినా అది దేవుడిచ్చిన అధికారం, అది చెయ్యొచ్చు అని చెప్పేసి ఇక్కడ చెప్పబడింది. అలాంటి పనులు మరణ శిక్ష వేసినా అది తప్పు కాదు. మరి ఇంకో మరణ శిక్ష మనం వేస్తున్నాము, మనకు తెలియ ఉండనే అది హత్య కింద వస్తుంది. ఏం తెలుసా? ఎవరైతే జీవితంలో అబార్షన్ ఇంతవరకు జరిగిందో, అది యాక్చువల్గా స్త్రీలకు అబార్షన్ జరుగుతుంది కదా, ఈ అబార్షన్ చేసుకోకూడదు, అది ఉద్దేశపూర్వకంగా చేసుకోకూడదు, అది హత్య కింద వస్తుంది. ఏది అబార్షన్ అనేది ఏంటి? ఉద్దేశపూర్వకంగా ప్లాన్ చేసుకుని చేయకూడదు, అది హత్య కింద, నరహత్య కింద వస్తుంది. ఆ పనులు మనం చేయకూడదు. మిగతా ఈ 3 కారణాల చేత మనం ఏం చేయొచ్చు? హత్య చేసినా కానీ దేవుడు దాన్ని హత్య కింద లెక్క పెట్టట్లేదు. అందుకని ఏ కారణాలు? 3 కారణాలు. మనని కాపాడుకోవడానికి, మన కుటుంబస్తులను కాపాడుకోవడానికి, అలాగే మనకి దేవుడిచ్చి ఏదైతే కల్పించాడో దాన్ని కాపాడుకోవడానికి మనం ఏం చేయొచ్చు? వెళ్ళొచ్చు, చంపొచ్చు. అలాగే రెండవది ఏంటి? రెండవది వచ్చేసి యుద్ధం సంబంధించి, దేశం సంబంధించిన దాంట్లో మనకు ఎదురు వస్తే దాంట్లో మనం అలాంటి పనులు చేయొచ్చు. మూడవదిగా ఏంటి? మరణ చికిత్స. మరణ చికిత్స అంటే ప్రభుత్వంలో ఎంతోమంది వాళ్ళకి ఇచ్చిన ఆయుధములు దేనికోసం ఇస్తారు? శిక్షించడానికి. ఎవరిని శిక్షిస్తారు? తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తారు. ఇది దేవుని కార్యంగా ఉంది. సో అందుకని ఈ 3 కారణాల చేత మనం ఇలాంటి పనులు చేయకూడదు, నరహత్య మనం చేయకూడదు. ఈ 3 కారణాల చేత మనం చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు గమనించండి, ముగింపుకు వచ్చాము. యేసు ప్రభు వారు ఒక్క వచనం మత్తయిలో పలికి ఈ హత్య చేస్తున్నానని చెప్తున్నాం కదా, ఈ హత్య, నరహత్య అనేదిని వేరొక స్థాయి,
వేరొక స్థాయికి తీసుకెళ్ళారు. ఇది కొంచెం సీరియస్గా అర్థం చేసుకోండి. ఇది అర్థమైతే పెద్ద విషయం. ఎందుకంటే కొత్త నిబంధనలు వచ్చేసి ధర్మశాస్త్రం ఏం చెప్తుందో దాని ప్రకారం వెళ్ళేది కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనం ఎలా నడుపుతున్నారో దాని ప్రకారం మనం వెళ్ళాలి. అంతే కదా? అదే కదా పాత నిబంధనలో కాకుండా కొత్త నిబంధన మనం ఉన్నాము. కొత్త నిబంధన విశ్వాసులు అందరూ కూడా ధర్మశాస్త్రంలో ఏం చెప్పింది అని గట్టిగా పట్టుకోకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనం ఎలాగా నడిపించి తీసుకెళ్తున్నారు అనేదే ఇక్కడ మనకు ముఖ్యం కదా. దీన్ని పెట్టుకుని మనం చూస్తే ఇప్పుడు యేసు ప్రభు వారు మనకు ఒక ఈ నరహత్య మన మాట నరహత్యనే కదా, నరహత్య చేయకూడదని చెప్పారు కదా. ఆయన మత్తేయుల 5వ అధ్యాయంలో 21, 22 ఈ 2 వచనంల ఈ నరహత్య అని దీన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లారు. అది ఇంతవరకు మీరు వినండి. మత్తేయు 5, 21, 22 చదవండి. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఇప్పుడు యేసయ్య చెప్తున్నారు, నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ఆమేన్. మీకు ఎంతమందికి అర్థమైందో తెలియదు, కానీ ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు అర్థం చేసుకుంటే మీరు ధన్యులే. చెప్తాను ఏం చెప్తున్నారు దేవుడు. యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారు ఇక్కడ 22వ వచనంలో చూడండి. 21లో ఏం చెప్తున్నారు? పాత నిబంధనలో మీరు అదే ఈ కమెంటే కదా, యూ షల్ నాట్ కమిట్ మర్డర్ కదా, మీరు నరహత్య చేయకూడదు అని దీన్ని యేసు ప్రభు వారు గుర్తు చేసుకుని ఏం చెప్తున్నారు? మీరు విన్నారు, మీరు అలా నరహత్య చేస్తే మీరు దేనికి గురి అవుతున్నారు? విమర్శనకు మీరు గురి అవుతున్నారు. మీకు తెలిసిందే. మరి ఇప్పుడు నేనేం చెప్తున్నాను చూడండి. అంటే యేసు ప్రభు వారు మాట్లాడింది ఇప్పుడు ఇంతవరకు మనం మాట్లాడాం కదా. నరహత్య అంటే ఈ 3 కారణాలు తప్పితే మిగతా ఏం చేసినా నరహత్య అని చెప్పాం కదా. ఈ 3 కారణాలలో చేస్తే నరహత్య కాదన్నాం. యేసు ప్రభు వారు 21వ వచనంలో అది చెప్పారు. మీకు పాత నిబంధన తెలుసు. మరి ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, మీరు ఎవరన్నా మీ సహోదరులను కానీ మీరు కోపంగా మీరు ఏదైనా మాట్లాడితే మీరు అలాంటి ఒక విమర్శనానికి మీరు గురి అవుతున్నారు. అంటే నరహత్య కింద లెక్క. అర్థమైందా? సహోదరిని కానీ చూసి మీరు కోపపడితే ఏంటది? అలాంటి నరహత్య చేయడానికి మీరు సిద్ధపడి దానికి మీరు లోబడుతున్నారు అనేది. ఇంకా తేటగా 2 విషయాలు చెప్పాడు. ఏంటి? నువ్వు వ్యర్థడవు అంటే యూ గుడ్ ఫర్ నథింగ్ అని ఇంగ్లీష్లో ఉంది. యూ గుడ్ ఫర్ నథింగ్ అంటే దాని ఏమర్థం అంటే, ఇక్కడ చూడండి, యూ గుడ్ ఫర్ నథింగ్ అంటే నీ బుర్రలో ఏమీ లేదు, నువ్వు ఏమి చేస్తున్నావో నీకు తెలియట్లేదు అంటారు కదా. అది వ్యర్థుడా అంటే అదే అర్థం అనమాట. సో అలా చెప్పిన నరహత్య కింద లెక్క. అలాగే ఇక్కడ యూ ఫూల్ అని ఉంది. ఏముంది? యూ ఫూల్ అని ఇంగ్లీష్లో పడబడింది. తెలుగులో ఏం చెప్పారు? ఇంకా చివరిలో ద్రోహి అని ఉంది. అసలు సరైన తర్జుమా కాదు. ద్రోహి అని చెప్పకూడదు. ఇక్కడ ఫూల్ అంటే మూర్ఖుడు కదా. మూర్ఖుడు అంటే ఏంటి? ఇక్కడ ఎంటీ అన్నమాట. ఏది? జుత్తు కాదు. జుత్తు లోపల ఒకటి ఉందే, దాని లోపల అంటే బుర్ర జీరో అన్నమాట. ఏమీ లేదు అని చెప్పకూడదు. అలా చెప్పితే నువ్వు నరహత్య చేసిన దానికి సమానం. అది ఎందుకు అలా అంటున్నారంటే, యేసుప్రభు వారు అలా అంటున్నారంటే, ఇక్కడ చూడండి, ఈ గుడ్ ఫార్ నథింగ్ అని ఇంగ్లీష్లో మన ఇక్కడ పదం ఉంది. ఈ గుడ్ ఫార్ నథింగ్ అంటే దానికి వ్యర్థుడు అన్నారు కదా. దానికి అరామిక్ భాష ఏంటి? అరామిక్ భాష వచ్చేసి రాక్కా అనే పదం వాడబడింది. ఆ రాక్కా అనే పదము ఏంటంటే ఇక్కడ ఏమి లేదు అని అర్థం. ఏది? బుర్రలో ఏమీ లేదు అని అర్థం. అలాగే యూ ఫూల్, ద్రోహి అన్నారు కదా మీరు, దాని ఇంగ్లీష్లో యూ ఫూల్ అనే పదం వాడబడింది. ఆ మూర్ఖుడు అని చెప్తారు. దాని గ్రేక పదం మోరాస్ అంటారు. మోరాస్ అంటే దాని ఇంగ్లీష్ పదం వచ్చేసి మొరాన్లు అంటారు.
మీకు వాడరేమో తెలియదు. మొరాన్ అంటే ఏమంటామంటే స్టూపిడ్ పర్సనాలిటీ అని అర్థం. మొరాన్లు అంటే స్టూపిడ్స్ అని అర్థం అనమాట. అంటే ఇక్కడ ఏమీ లేదు. అంటే ఎందుకు దేవుడు దీన్ని సీరియస్గా తీసుకున్నారు, యేసు ప్రభువు ఎందుకు అలా చెప్పాల్సి వచ్చిందంటే, ఒకరిని చూసి అలా మాడేటప్పుడు, ఇలాంటి పదములు వాడి కోపంగా మాట్లాడేటప్పుడు దానికి అర్థం ఏంటంటే, దేవుడు ఆ వ్యక్తిని, ఎవరిని తిట్లు కాసుకునే వ్యక్తి ఉన్నాడే ఆ వ్యక్తిని దేవుడు ఆయన ఏర్పాట్ల దేనికోసం సృష్టి చేశారో ఆ ఎదురు చూపులను ఈ తిట్టులు వచ్చేసి ఏం చేస్తుంది, నాశనం చేస్తుంది. అంటే అక్కడ జీవితం నాశనం అవుతుంది కదా. అందుకని దేవుడు ఏం చేస్తున్నారు, యేసు ప్రభువు వారు చెప్పింది అలాంటి మాటలు పెట్టుకోవద్దు. అది మీరేం చేస్తున్నారు, మీరు అక్కడ నరహత్య ఈక్వల్. అంటే ఇక్కడ నరహత్య ఈక్వల్ అంటే ఇంకొంచెం తేటగా చెప్తా. ఏం చెప్తున్నారు తెలుసా, నువ్వు మనిషిని హత్య చేయకుండానే వాళ్ళ జీవితమును హత్య చేస్తున్నావు అని చెప్తున్నారు యేసయ్య. అదే కదా ఇక్కడ ఏమంటున్నారు, యు ఆర్ ద వన్ హూ మర్డర్డ్ దేర్ హోప్స్ అండ్ డ్రీమ్స్. వాళ్ళ గురులు ఏముందో, వాళ్ళ కళలు ఏముందో, వాళ్ళ ఎదురుచూపులు ఈ జీవితంలో ఏముందో, దేవుడు ఏదైతే పెట్టి ఉన్నారో దాన్ని నువ్వు మాటల్లో మాట్లాడి ఏం చేస్తున్నావు, నాశనం చేసేస్తున్నావు. అది హత్య కింద లెక్క అని ఎవరు చెప్పింది, ఇక్కడ యేసయ్య చెప్పింది. అందుకని ఇక్కడ చూడండి, యూ క్యాన్ కిల్ అ లైఫ్ వితౌట్ కిల్లింగ్ ఎ పర్సన్ అని ఉంది. అంటే ఒక వ్యక్తిని నువ్వు చంపాల్సిన అవసరం లేదు, వాళ్ళ జీవితంను పాడు చేస్తే నువ్వు నరహత్య చేసిన దానికి ఈక్వల్. యేసయ్య దీన్ని ఇలాగే చూస్తున్నారు. ఏమని, నువ్వు వ్యక్తిని చంపాల్సిన అవసరం లేదు, వ్యక్తికి జీవితం ఏదైతే జీవితం కలిగి ఉన్నాడో ఆ జీవితం నువ్వేం చేసావు, చంపేశావు, హత్య చేసావు, ఆ బండ్లు నువ్వు చెయ్యొద్దు అని చెప్పేసి యేసయ్య ఇక్కడ తేటగా చెప్పినారు. అందుకని ఆరవది ఆజ్ఞ ఏంటి, మనకి ఆరవది ఆజ్ఞ ఏంటి, వివాహం సంబంధించిన దీంట్లో ఆరవది ఆజ్ఞ ఏంటి, మీకేమి అనిపిస్తుంది ఇప్పుడు, ఇంత విన్నారు కదా. వివాహ జీవితంలో ఆరవది ఆజ్ఞ ఏంటి, భార్యని తిట్టకూడదా, భర్తను తిట్టచ్చా? అంటే వివాహ జీవితంలో భార్యాభర్త మధ్యలో అంటే జీవిత భాగస్వాములు వాళ్ళు ఏం చేయకూడదు, ఒకరితో ఒకరు ఏం చేయాలంటే వాళ్ళ గురులను ఏదైతే గురి కలిగి ఉన్నారో దాని ఏదైతే కళలు కలిగి ఉన్నారో, ఈ గురులు కళలు అనగానే ఇల్లు, చదువు, కార్లు అని వెళ్ళిపోవద్దా. గురులు కళలన్నీ కూడా ఎక్కడ, కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యంలో. అర్థమైందా? భార్యాభర్తల జీవితం అలాగే కట్టుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చెప్పేశాడు కదా మార్క్ అని చెప్పేసి అలాంటి దీన్ని వెళ్ళిపోవద్దు. ఇప్పుడు జీవిత భాగస్వాములు భార్యాభర్త, భర్త భార్య, వీళ్ళు ఎలా కట్టుకోవాలి, వాళ్ళ గురులు కానీ లేకపోతే వాళ్ళ కళలు కానీ ఎలా ఉండాలంట, ఒకరిని ఒకరు ప్రేరేపణ కల్పించేట్టుగా. అది అంటే ఆ ప్రేరేపణ ఎలాగ ఉండాలి, దేవుడు వాళ్ళని దేనికోసం సృష్టి చేశారో దాంట్లో ప్రేరేపణ కలిపి ఒక్కరు ఏం చేసుకోవాలి, వాళ్ళ గురులను వాళ్ళ కళలను కట్టుకోవాలి. ఇది ఆరవది ఆజ్ఞ. అర్థమైందా మీకు? హల్లెలూయా వినండి, ఇంకా అవలేదు. హల్లెలూయా అనగానే అన్ని సర్దేస్తారు మీరు. ఒక్క ప్రశ్న చెప్పేసి ఈ వర్తమానం మనం ముగిస్తాం. ఏం తెలుసా, ఇప్పుడు డెత్ బెడ్ అంటారు కదా, డెత్ బెడ్, మరణ పడక అంటారు కదా. మరణ పడక ఒకవేళ భర్త ఉన్నా, లేదు భార్య ముందుకుని భార్య ఉన్నా, అప్పుడు ఇలా మాట్లాడుకోవాలి. ఏం మాట్లాడుకోవాలి తెలుసా, ఇప్పుడు భర్త కొంచెం వయసు ఎక్కువ ఉంటుంది కాబట్టి భర్త మొదట్లో మరణ పడకలో పడుతాడు. అంటే ఇంకో కొంత టైంలో పోతాడనమాట, దేవుడి దగ్గర పోతాడు. అర్థమైందా? ఇప్పుడు భర్త మరణ పడకలో ఉండేటప్పుడు భర్త భార్యను చూసి ఓ ప్రశ్న అడుగుతాడు. ఏమని తెలుసా, ఇట్రా అమ్మాయి అంటే భర్తకు ఎప్పుడు కూడా అమ్మాయే కదా, ఇట్రా అమ్మాయి అంటాడు. అనేసి ఒక 38 సంవత్సరములు మన కలిసి జీవించమే, నేను నిన్ను బాగా చూసుకున్నానా అని మరణ పడకలో కూర్చుని అడగకూడదంట. ఏమని, అర్థమైందా? అలాగే భార్య మంచెక్కింది, మరణ పడక, భార్య భర్తను పిలిచి నేను వెళ్ళిపోతున్నాను, దేవుడు పిలుచుకుంటాడు, ఒక 40 సంవత్సరాలు మనం కలిసి బతికాము, నేను మిమ్మల్ని మంచిగా చూసుకున్నానా అని అడగకూడదంట. అది అడిగేదన్నీ ఇప్పుడు అడగాలంట. ఎప్పుడు బతుకుతున్నామే, వీగిన జీవితం ఉంది ఇప్పుడు అందరికీ,
ఇష్టానుసారమైన జీవితం ఉందే, ఇప్పుడు కనుక్కోమంటున్నాడు దేవుడు. ఇది 6వ ఆజ్ఞ. 6వ ఆజ్ఞ అర్థమైందా? వివాహ జీవితంలో 6వ ఆజ్ఞ, మరణ పడకల కూర్చుని భర్తను భార్యను నేను నిన్ను బాగా చూసుకున్నానా అని అడగకూడదు. ఇప్పుడు ఏదైతే జీవితం ఎంత స్పీడ్గా వెళ్తుందో ఈ జీవితంలోనే మిమ్మల్ని మీరు అడగండి. అడిగి ఏమి సరిచేసుకోవాలో సరిచేసుకుని మీ జీవితంలో ఏదైతే గురులు కలిగి ఉన్నారో, మీ జీవితంలో ఏదైతే కలలు కని ఉన్నారో అది దేవుని రాజ్యంలో కట్టుకోండి. పరలోక జీవితంలో దేవునితో మంచిగా జీవించండి అని చెప్పేసి యేసు ప్రభు వారు ఇక్కడ చెప్పి ఉన్నారు. ఇది 6వ ఆజ్ఞ. హల్లెలూయా చెప్పుకుందామా? ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ. ఆమేన్.